ఈ రోజు గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ ఆన్ రిలేషన్షిప్స్ అండి. వాయిస్ ఓకేనా? ఎస్ ఓకే సో మ్యామ్. సో లైఫ్ లో ఏది సాధించినా సాధించకపోయినా ఆ ఒకటి బాగుంటే అన్ని బాగుంటాయి. ఒకటి బాగుంటే మిగతావన్నీ సరైపోతాయి. ఆ ముఖ్యమైనది ఏంటిదంటే బంధాలు, రిలేషన్షిప్స్. సో రిలేషన్షిప్స్ ని హీల్ చేసుకోవటం తెలిసి ఉండాలి. రిలేషన్షిప్స్ ని మనము గుర్తించటం తెలిసి ఉండాలి. కృతజ్ఞత భావంతో ఉన్నప్పుడు ఆ రిలేషన్షిప్స్ లో అవి ఇంకా ఫ్లరిష్ అవుతాయి. అంటే మేము బాగున్నాం కదా అని అనిపించవచ్చు. కానీ మనకి ఎంతో ఇష్టమైన వాళ్ళని కూడా తెలియకుండా మనం చాలా విధాల బాధ పెడతాం. అవునా? సో ఎంతని అంత ఇష్టం కదా. ఇష్టమైన మనుషుల్ని బాధ పెట్టుకుంటాము. సో చాలా ఇష్టమైన మనుషుల్ని ఎలా తీసుకుంటామంటే, ఏముందిలే, అమ్మే కదా, ఏముందిలే, నానే కదా. మనకి బయట ఎక్కడున్న టెన్షన్స్ ఉన్నా కూడా, లేదంటే ఎవరితో ఉన్న ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఎక్కడొచ్చి వాటిని అన్నిటిని రిలీజ్ చేస్తాము. సో అమ్మ దగ్గర. మనకు బాగా ఇష్టమైన వాళ్ళ మీద రిలీజ్ చేస్తాం. దానిలో మన పిల్లలు కూడా వస్తారు. ఒక్కొక్కసారి కదా, యాక్చువల్ గా చాలా శాతం పిల్లల మీద చూపిస్తాం మనం అది. కదా? ఎందుకని? మరి ఆ ప్రపంచంలో అందరికంటే ఇష్టమైన వాళ్ళు కదా వాళ్ళు. మరి వాళ్ళ మీద చూపించడం ఏంటి? కదా. మనం ఎప్పుడన్నా అసలు ఈ కాన్సెప్ట్ అర్థమైతే మనకున్న చిరాకుల్ని మనకి ఇష్టమైన వాళ్ళని చూపించడం మానేస్తామండి. మనం వాటి మీద ఫోకస్ పెడతాం. వాటిని ఎలా మార్చుకోవాలో చూస్తాం. సో పిల్లలకి తెలియకుండా మనం పాస్ ఆన్ చేసేది ఏంటో తెలుసా? ఆస్తులు పాస్ ఆన్ చేస్తామని అనుకుంటాం. నిజానికి ఆస్తులు కాదు, ఒక రకంగా రకరకాల శాపాలని పాస్ చేస్తామండి ఇలాగ మనం. అంటే వాళ్ళు చెయ్యని తప్పుకి వాళ్ళని తిట్టి తిట్టి కృంగపరిచేస్తాం వాళ్ళని. ఎంతలాగా అంటే వాళ్ళదేమీ లేకపోయినా దానిలో, అంటే వాళ్ళు మామూలుగా ఆడుకుంటా ఉంటారు, మామూలుగా అలా అంటే పిల్లలు ఎలా ఉండాలో అలానే ఉంటారు కదా. అయినా కూడా వాళ్ళు అల్లరి చేశారని తిడతాం, నిజంగా వాళ్ళు అల్లరి చేసినప్పుడు తిట్టము. మనకి చిరాగ్గా ఉంది కాబట్టి తిట్టాం. ఓకే. ఎక్కువ శాతం జరిగేది అదే. మనకు మూడ్ బాగున్నప్పుడు వాళ్ళు ఎంత అల్లరి చేసినా భరిస్తాం కదా. సో ఇదే దీన్ని మిగతా మీ ఇష్టమైన మనుషుల మీద కూడా అప్లై చేసి చూడండి. వాళ్ళు ఎక్కడో మీ మీద ఎక్కువ ప్రేమతో మీ మీద పేషెన్స్ చూపిస్తున్నారు. కానీ మనకి విసుగొచ్చినప్పుడు వాళ్ళని అలాగా ఇదిలాగా తీసి పడేయగలం మనం. ఏమంటే మళ్ళీ రేపు వస్తారు కదా, వెనక్కి ఎక్కడికి పోతారు అని ఉంటది కదా. సో ఈ విధమైన యాటిట్యూడ్ ఉన్నప్పుడు నిజంగా ఆ రిలేషన్షిప్ లో నిజమైన నిజమైన ప్రేమని వాటిని మనం చూడలేకపోతున్నాం. వాళ్ళకి ఏది ఇవ్వాలో, వాళ్ళు దేనికి అర్హులో దాన్ని ఇవ్వాలి. సో ఈ రోజు మన ప్రయత్నం అదే. సో వాళ్ళని వాళ్ళలాగా చూసి వాళ్ళని ఇంకా మనస్ఫూర్తిగా ప్రేమించడం. సో ఇష్టమైన వాళ్ళ మీద ప్రాక్టీస్ చేస్తున్నాం ఈ రోజు. మనకి ఎంతో ఇష్టమైన ముగ్గురు, ఓకేనండి, ముగ్గురు మనుషుల మీద ప్రాక్టీస్ చేస్తాం. సో ఈ ప్రాక్టీస్ లో ఆ, ముందు మనకి అసలు ఈ రిలేషన్షిప్స్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది అర్థం అవ్వాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఇది చాలా బాగా అంటే స్ట్రైక్ అవుతుంది, బాగా మన కనెక్ట్ అయ్యే ఎగ్జాంపుల్ అన్నమాట. ఒకవేళ భూమి మీద మనుషులు ఎవ్వరు లేరు అనుకుందాం. ఎవ్వరు లేరు, ఏదో అయ్యింది, లేదంటే మనం ఒక్కళ్ళమే ఉన్నాం మనిషి. అలా ఉన్నప్పుడు మనం ఏదైనా మంచి పని చేసాం, లేదంటే మనం ఏదైనా ఆర్ట్ వేసాం అనుకుందాం. నిజంగా ఆర్ట్ మనకు సంతోషం ఇస్తుందా? బొమ్మ గీసాము, లేదంటే ప్రపంచంలో ఎవ్వరు కనిపెట్టలేనంత ఒక అద్భుతాన్ని సృష్టించాం, ఇన్వెన్షన్, లేదంటే ఒక డిస్కవరీ చేసాము. అదేమన్నా సంతోషం ఇస్తుందా? మీరు లేదంటే మీ కాలేజ్ లో టాపర్, అదే మీరు ఏదో ఒక చోట చదువుకున్నారు, దానిలో మీరు మీ బుక్స్ అన్నిట్లో తూచా తప్పకుండా రాసి 100కి 100 తెచ్చుకున్నారు అనుకుందాం. సంతోషం ఇస్తుందా? ఒక మనిషి కూడా లేరు వావంటానికి గాని, నేను దాన్ని వాడుకోవటానికి గాని, మీ పెయింట్ వేస్తే దాన్ని అప్రిషియేట్ చేయడానికి గాని అసలు ఏమన్నా కనిపెట్టాలని అనిపిస్తుందా? పోనీ ఏమన్నా సాధించాలని అనిపిస్తుందా కనీసం? అసలు ఏమీ అనిపించదు. ఎక్కువ కాలం బతకలేం అలాగ అసలు. అంటే మన సంతోషం దేంతో ముడిపడి ఉంది? పంచుకోవటంలో. మన చుట్టూ ఉండే ఆ నలుగురు. సో మనం ఏది చేసిన జీవితంలో అది పంచుకునే నలుగురు లేకపోతే మనకు అవి చెయ్యాలని కూడా అనిపించదు. మనం పెట్టుకుంటాం ఆశయాలని, గోల్స్ అని చెప్పి. ఆ ఆఫీస్ లో ఇక్కడ ఉండాలి, ఈ స్థాయిలో. ఏది ఆ మనుషులే లేకపోతే ఆ స్థాయే లేదు కదా. మనం ఊహించే గోల్స్, అసలు ఆ గోల్సే సెట్ చేసుకోలేం మనం. నేను సైంటిస్ట్ నవ్వాను, రీసెర్చ్ చేశాను, ఏదో కనిపెట్టా,
కానీ దాన్ని ఎవరు యూజ్ చేసుకోవట్లేదు. మనిషి అనేవాడు లేడుగా. యూజ్ చేసుకోవట్లేదు ఎవరు. ఇంకెందుకు అంత నేను ఏళ్ల తరబడి నేను పడిన కష్టం అంతా కదా వేస్ట్ అయిపోయినట్టే. సో నేను ఒక అద్భుతమైన పెయింట్ వేసాను. చాలా క్రియేటివ్ గా ఆలోచన వచ్చింది. చాలా అందంగా వేసాను. దాన్ని పెట్టుకున్నా. రోజు నేనే చూస్తున్నాను దాన్ని. ఏ ఏం ఫీలింగ్ వస్తుంది? ఇంకోసారి మళ్ళీ అలాంటి పెయింట్ వేయాలనిపిస్తుందా? ఆ పెయింట్ నలుగురు చూసినప్పుడు అది బాగుందని చెప్పినప్పుడు కదా నిజమైన సంతోషం. సో చూడండి, మనం ఏదన్నా చేయనివ్వండి, మనం చేసేవి ఎక్కువగా మనకు అన్ని కూడా మన చుట్టూ ఉండే ఆ నలుగురితో లింక్ అయ్యి ఉంటాయి మనకి. సో మనం షేర్ చేసుకున్నప్పుడు మన సంతోషాన్ని మనకి నిజమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అలాంటి ఆ నలుగురు మనకి ఎంతో ఇంపార్టెంట్. సో మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా పంచుకోవడానికి మనుషులు ఉండాలి. సో ఇది ఈ రోజు ప్రాక్టీస్ దాని మీద. సో మీరు ఆ ఎప్పుడైనా రిలేషన్స్ చెప్పబడిపోతున్నప్పుడు, అంటే అవి తెగిపోతున్నాయి అనిపిస్తున్నాయి, లేదంటే వాళ్ళతో మనకి మాట మాట తగ్గిపోయింది అనుకుందాం. ఇలాంటి రిలేషన్షిప్స్ ని గమనించి చూడండి. ఎప్పుడు తప్పు అవతల వైపులే ఉందని చెప్పి అనిపిస్తుంది నిజానికి. ఎందుకంటే మన వైపు నుంచి మనం ప్రొటెక్ట్ చేసేసుకుంటాం. మన ఏంటంటే మన వైపు రైట్ పాయింట్స్ నే గుర్తు తెచ్చుకుంటాం. మనం చేసే రాంగ్ పాయింట్స్ ఎప్పుడు గుర్తు తెచ్చుకోనే ప్రయత్నం చెయ్యం కదా. ఆటోమేటిక్ గా అది డిఫెన్స్ లాగా వచ్చేస్తుంది అనమాట. మన వైపు నుంచి మన ఈగో చెప్పుద్ది, లేదు లేదు వాళ్ళు ఇలా చేశారు కదా, నువ్వు ఎన్ని చేసావు మంచి పనులు. కానీ మనం ఒక్కటి నోటి దాటి ఒక్క మాట ఏదన్నా అటు అటు కాకుండా ఇటు సరిగ్గా మాట్లాడిపోయినా చాలు కదా మనసు ఇరిగిపోవటానికి. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మన వైపు నుంచి కూడా ఏదో ఒకటి మనము చేసుంటుంటాం. సో ఎప్పుడు రిలేషన్ పాడైంది అంటే అది డ్యామేజ్ అవ్వటానికి రెండు వైపుల నుంచి కారణాలు ఉంటాయి. లైక్ ఇప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇద్దరు వీరులకి చేతిలో కత్తులు ఉండాలి. ఒకళ్ళ చేతిలోని కత్తి ఉంటే దాన్ని అసలు యుద్ధమే అనరు కదా. సో అలాగా యుద్ధం ఎప్పుడు రెండు వైపుల నుంచి జరిగితేనే యుద్ధం అని పిలుస్తున్నాం మనం. ఒకవైపు నుంచి జరిగేదాన్ని అసలు యుద్ధం అనే అనం. సో తెలిసో తెలియకో ఏదో రకంగా, అంటే మన మాట ద్వారానో మన చేతల ద్వారానో మనం కూడా తెలియకుండా వాళ్ళతో వార్ చేస్తున్నాం. చేసి ఆ రిలేషన్ ని కోల్పోయేలాగా అవుతుంది అనమాట. అంటే నిలబెట్టుకోవాలి అనుకుంటాం, కానీ అహం ఏం చేస్తుంది, విడతీసేదాకా ఊరుకోదు. మనసేమో కలిసిపోవాలని కోరుకుంటది. వద్దులే, వీళ్ళతో ఎందుకు మనం ఇలాగా, బాగుందాము అని లోపల కోరుకుంటది. కానీ ఈ మైండ్ ఉంటది కదా, మైండ్ లో ఎలాంటి అటిట్యూడ్ తయారు చేసుకున్నాం అంటే తెలియక, ఇది మనం కావాలని చేసింది కాదు. దీని నుంచి బయటపడటం చాలా ఇంపార్టెంట్. అంతే. ఇక్కడ ఏం చేస్తది, వాళ్ళు నిన్ను అన్నారు కదా, నీకు వాల్యూ లేదా? ఏం వాల్యూ అండి అది? మనుషుల్ని దూరం చేసే వాల్యూ కదా. సో ఇక్కడ నుంచి ఆలోచించకుండా మనము గుండెతో, అంటే హార్ట్ తో ఆలోచించినప్పుడు క్షమాగుణం ఎక్కువ. అందుకనే క్షమాగుణం పెరిగే కొద్దీ మనుషుల్ని యాక్సెప్టెన్స్ పెరుగుద్ది. ఈ ఈ ఫర్గివ్నెస్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు, ఎక్కువ మంది రిలేషన్స్. ఎందుకంటే వాళ్ళు వాటిని పెద్దగా తీసుకోరు. ఈజీగా వదిలేసి మళ్ళీ తర్వాత రోజు నవ్వుతూ ముందుకు రాగలుగుతారు. మనిషిని మనిషిగా చూడగలగటం అంటే తప్పు ఒప్పు అనేది అందరిలోనూ ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానని చెప్పి నేను ఒక్క తప్పు కూడా చేయనంటే ఎలాగా కదా. సో మనుషులు అన్నాక వీ డూ మిస్టేక్స్. కానీ వాటి నుంచి నేర్చుకోవడం ఇంపార్టెంట్ అంతే. దానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం రావాలి. అవి వచ్చినప్పుడు అది తెలుసుకుంటారు. అంతేగాని నేను అర్థం చేసుకున్నాను, నాకు కరెక్ట్ అనిపించింది, అవతల వాళ్ళకి కూడా వెంటనే అనిపించేయాలి. వాళ్ళు రెడీగా ఉండాలి. వాళ్ళకి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఉండాలి కదా. సో దీనిలో టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికి ఎప్పుడు అది వస్తుంది అనేది మనం మనం చేయలేము. అది ఓన్లీ మనకి మన మీదే గ్రిప్ ఉంటుంది. అవతల వాళ్ళకి అలాంటి వాతావరణం ఉందో లేదో, నెట్ బ్రేక్ వాళ్ళకి అవుతుంది. మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయో లేదో అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఓకేనా. సో క్షమించటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా తీసుకుంటే వీళ్ళు ఎలా చెప్తారంటే, రీసెర్చ్ లో తెలియని ఒక విషయం చెప్పారనమాట. ఏమనంటే ఆ ఒక మనిషి ఒక పది మంచి విషయాలు, ఒక మనిషి గురించి మనం గ్రాటిట్యూడ్ రాసుకుంటున్నాం అనుకోండి, లేదంటే ఒక మనిషి గురించి ఆ మనకు చాలా ఇష్టమైన మనిషి గురించి ఒక కంప్లైంట్ వచ్చింది అంటే, వాళ్ళ మీద మనకి ఏదో ఇబ్బంది ఉంది. ఒక రిలేషన్షిప్ లో ఒక్క ఇబ్బంది ఉంది. ఒక్క ఇబ్బంది. ఒక్క ఇబ్బందికి కనీసం అంటే ఒక కంప్లైంట్ కి కనీసం 10 మంచి విషయాలు తగ్గిపోతాయంట ఆ మనిషి గురించి. అంటే ఆ రిలేషన్షిప్ లో ఇప్పుడు ఇలా తీసుకుందాం, 1 నెగిటివ్ కి 10 మైనస్ అన్నమాట. మైనస్ 10 పాజిటివ్ పాయింట్స్ మైనస్ అయిపోతున్నట్టు. అంటే చూసుకోండి, నెగిటివిటీ ఒక్కటి ఉంటే 10 మంచి విషయాలు ఆ రిలేషన్షిప్ లోంచి ఇదైపోతున్నాయి. అలాంటప్పుడు అలాగా ఎన్ని నెగిటివ్ పాయింట్స్ యాడ్ అవుతుంటే, అంటే మనకి వాళ్ళపైన ఎన్ని కంప్లైంట్స్ ఉంటే దానికి ఏకంగా 10 10 10 10 అలాగా వాళ్ళల్లో ఉన్న మంచి విషయాలు వెళ్ళిపోతున్నాయి పాయింట్స్ మన దగ్గర నుంచి. అంటే ఆ రిలేషన్ వెళ్ళే కొద్దీ ఏమవుతుంది, వాళ్ళతో ఆ బంధం మనకి నెమ్మదిగా కట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదంటే అది దూరం పెట్టేయటం మొదలు పెడతాం మనం. సో
ఇది రీసెర్చ్ లో, అంటే మనకి రీసెర్చ్ లో రిలేషన్షిప్స్ పైన రీసెర్చ్ చేస్తారు కదా, వాటిలో తెలిసిందనమాట. అయితే ఒక కంప్లైంట్ కి కనీసం 10 మంచి విషయాలు గనక మనం రాసుకోగలిగితే అప్పుడు ఇది కోలుకునే అవకాశాలు ఉంటాయి. ఈ లెక్కన ఒక్కొక్క మనిషి మీద ఎన్ని కంప్లైంట్స్ ఉంటాయి మనకి, మనం ఎన్ని రాయాలి? సో లైఫ్ లాంగ్ ప్రాసెస్ గా దీన్ని ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి ఒకళ్ళు ఇద్దరు కాదు, తెలియకుండా చాలా మంది మీద చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బంది వచ్చింది మన మూలాన కాదు. ఎప్పుడు అది గుర్తు పెట్టుకోండి. మనము అంటే ఇక్కడ మన అహం కూడా నేను అని చెప్తుంది. అది అది కూడా మనమే అంటుంది. ఆ కన్ఫ్యూజన్ లో మనం ఏం చేస్తాము? మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, నా గౌరవం ఇంపార్టెంట్ అని చెప్పి మనం వార్ మొదలు పెడతాం వాళ్ళతో తెలియకుండానే. వాళ్ళ ఇంటెన్షన్ అదో కాదో కూడా ఒక్కొక్కసారి మనకు తెలియదు. కానీ ఒక్కసారి మనం గనక అది నిజం అని నమ్మామంటే, అంటే మన మైండ్ ని కన్విన్స్ చేసామంటే, అంటే నేను చెప్పా కదా, రిపీటెడ్ గా ఒకటే విషయాన్ని ఇలా చేశాడా అని చెప్పి అనుకుంటుంటే చాలు. ఇది గనక సబ్ కాన్షియస్ మైండ్ లో ఒక ప్యాటర్న్ గా పడింది, ఒక ముద్ర వేసారా మీరు, ఇదే నిజం అని చెప్పి దీనికి కావాల్సిన రుజువులు చూపించటం మొదలు పెట్టుద్ది మన మైండే. ఓకేనా అండి? దాని మూలానే మనమే ఏది నిజమని నమ్ముతామో అదే మన నిజంగా మారుతుంది మన జీవితంలో. కానీ దీని నుంచి బయటపడాలి అంటే ఇది తెలిసి ఉండాలి, ఈ విషయం తెలిసి ఉండాలి. అంటే మనం ఇంతకీ, అంటే నిజంగా మనం ఇక్కడ ఏం జరిగిందో ఫ్యాక్ట్, అతని ఉద్దేశం ఏంటిదని చూడగలుగుతున్నావా అంటే నిజంగా మనం చూడలేదు కదా. మనకు అనిపించింది. పర్సెప్షన్ అంటారు దీన్ని. పర్సెప్షన్ అంటే మనకు అనిపించింది వాళ్ళు తప్పు చేశారు అని చెప్పి. ఒకవేళ అది నిజమో కాదో, కానీ నిజం కాకపోతే అతనికి ఏమనిపిస్తా ఉంటది మన పట్ల? సో ఇది చాలా లెందీ టాపిక్. కానీ ఎలాంటి రిలేషన్షిప్స్ అయినా సరే మనం హీల్ చేసుకోవచ్చు ఈ పద్ధతి ద్వారా. ఎందుకంటే మనము మన ప్యాటర్న్స్ ని, మన ఇంప్రెషన్స్ ని మారుస్తున్నాం, అన్నిటిని కోలుకునేలాగా చేస్తున్నాం. ఇలాంటి ఇలాంటి వాటిల్లో మనకి ఇష్టమైన వాళ్ళు కూడా ఎంతో కొంత కంప్లైంట్స్ కి మనం బ్లేమ్ చేయటం మూలనో వాళ్ళు బాధపడతా ఉండుంటారు. ఇలాంటివన్నీ కూడా మనం ఈ రోజు క్లియర్ చేసుకుందాం. ఎలాగంటే మనకి ఇష్టమైన వాళ్ళతో మనం ఇంకా ప్రేమగా ఉంటాం. వాళ్ళు చేసిన ప్రతి మంచి పనిని గుర్తు తెచ్చుకుని ఈ రోజు వాళ్ళపైన కృతజ్ఞతా భావంతో మనం గ్రాటిట్యూడ్ రాద్దాం ఈ రోజు. సో ఈ రోజు ముగ్గురు ముగ్గురు మీకు ఇష్టమైన మనుషుల్ని తీసుకోండి. బాగా బాగా ఇష్టమైన మనుషులు అంటే ఈ ప్రపంచంలో మీరు ముగ్గురిని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. మీ మొత్తం మీ ఇన్నేళ్ల లైఫ్ టైమ్ లో నుంచి మీ అతి ఇష్టమైన ముగ్గురిని, వీలైతేనే ఇది ఫొటోస్ ఏమన్నా ఉంటే దగ్గర పెట్టుకోండి. ఫొటోస్ ఏమీ లేకపోతే, అంటే ఇప్పుడు కాదు, మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫొటోస్ ఏమీ లేకపోతే మీ ఇంటి దగ్గర ఏమన్నా మీకు ఆల్బమ్ ఉండి ఆ ఆల్బమ్ లో మీ వాళ్ళు ఉంటే వాటిని చూస్తూ రాసుకోండి. లేదంటే మీరు వాళ్ళని గుర్తు తెచ్చుకుంటూ మైండ్ లో ఆల్రెడీ నేను అంటున్నప్పుడు ఫోటో పడుతుంది కదా వాళ్ళది మైండ్ సై, సో ఆ ఫోటో, ఆ విజువల్ పిక్చర్ ఏదైతే పడుతుందో దాన్ని ఊహించుకుంటూ అయినా రాయండి. ఓకేనండి? వాళ్ళ గురించి ఈ రోజు ఏంటంటే ఒక్కసారి ఎక్కడన్నా కంఫర్టబుల్ గా ఉండే ప్లేస్ లో కూర్చుని, సో మనం ఇక్కడే ప్రాక్టీస్ చేద్దాం ఈ రోజే. ఒక 10 మినిట్స్ తర్వాత, 15 మినిట్స్ తర్వాత ప్రాక్టీస్ చేద్దాము. ఈ అతి ఇష్టమైన మనుషులు, మీకు చాలా ఇంపార్టెంట్ అనిపించే మనుషులు, అది ఎవరైనా కావచ్చు. అంటే ఇప్పుడు ఇష్టమైన ఇంపార్టెంట్ అయినా అనగానే మళ్ళీ ఫ్యామిలీలో ఉండే ముగ్గురే వస్తారు అలానేం లేదు. మీకు ఇష్టమైన, చాలా ఇష్టం అంతే, దాంతో వాళ్ళకి రక్త బంధం ఏమి ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి మీ గురువు అంటే మీకు చాలా ఇష్టం ఉంటుంది. మామయ్యలు, అత్తయ్యలు, అమ్మమ్మలు, తాతగారులు, నానమ్మలు, ఎనీవన్, చెల్లి, తమ్ముడు, సో హస్బెండ్, పిల్లలు, ఎనీవన్, మీకు ఇష్టమైన ఫస్ట్ త్రీ అనంగానే మీకు ఎవరు గుర్తొస్తున్నారో వాళ్ళని తీసుకోండి ఈ రోజు. తీసుకుని వాళ్ళ గురించి ఒక్కొక్క మనిషి దగ్గర కాసేపు ఆగాలి, వెయిట్ చేసి ఆలోచించాలి. వాళ్ళ ఎందుకు ఇష్టం అనేవి అన్ని విషయాలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా, లేదంటే వాళ్ళతో మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి దాకా మీరు వాళ్ళలో మీకు ఏం నచ్చిందో గుర్తు తెచ్చుకోవాలి. ఒకసారి అన్ని గుర్తు తెచ్చుకుని అప్పుడు వాళ్ళని, వాళ్ళ పేరుతో ఈరోజు గ్రాటిట్యూడ్ రాస్తాం అనమాట. అంటే 5 మంచి విషయాలు రాసుకోవాలి. మళ్ళీ సెకండ్ పర్సన్ దగ్గరికి వెళ్తాము, వాళ్ళని గుర్తు తెచ్చుకుంటాము. వాళ్ళలో మంచి విషయాలన్నీ గుర్తు తెచ్చుకోండి, టైం తీసుకోండి. ఈ చేసేటప్పుడు మీరు ఇది మాక్సిమం ఎవరు మాట్లాడకుండా ఉందాము. అంటే నేను కూడా చాలా వరకు సైలెంట్ గా ఆ స్పేస్ ని ఇస్తాను, ట్రై చేస్తాను. సో దట్ మీరు ఆలోచించుకోవడానికి ఉంటుంది. సో వాళ్ళ గురించి మంచి విషయాలు గుర్తు తెచ్చుకోండి, రాయండి. 5 మంచి విషయాలు అంటే మీరు అన్ని ఓవరాల్ గా గుర్తు తెచ్చుకుంటారు, వీళ్ళు నాకు ఇలాగా అని. తర్వాత దానిలో నుంచి బెస్ట్ 5 తీసుకుని రాయండి. మళ్ళీ మూడో మనిషి దగ్గరికి వెళ్ళండి, మళ్ళీ మూడో మనిషి గురించి రాయండి. ఏమని? ఇప్పుడు ఆ ఆ మనిషి పేరు అర్జున్ అనుకున్నారు అనుకోండి. సో థ్యాంక్ యూ అర్జున్ బికాస్ అని చెప్పి ఆ కారణం రాయండి. ఎందుకు ఆయనకి ఇప్పుడు మీరు థ్యాంక్ యూ చెప్పుకున్నారు?
సో థ్యాంక్ యూ గీత బికాస్ అని చెప్పి రీజన్ రాయండి. రీజన్ గుర్తించటమే ఈ రోజు ఇంపార్టెంట్ థింగ్. మనిషి మనకి న్యాచురల్ గా నార్మల్ గా ఇష్టం ఉంటుంది, కానీ వాళ్ళని మనం ఎలాగా ఈ గ్రాటిట్యూడ్ పెంచుకోగలం అంటే ఆ కారణం రాయటంతోనే ఈ గ్రాటిట్యూడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఓన్లీ వే అంటే మనకి ఆ భావన పెరగాలి అంటే కారణం తెలిసి ఉండాలి. కారణం బయటికి తెచ్చుకుందాం, మైండ్ లో నుంచి లోపల నుంచి బయటికి తెండి. ఆ కారణాన్ని ఈ రోజు మీ చేత్తో రాయండి. రాసినప్పుడు ఆ ఇంటెన్సిటీ పెరుగుద్ది. సో ఇలాగా ముగ్గురు మీద రాస్తాము, గుర్తు తెచ్చుకుంటాం. 5 ఇంపార్టెంట్వి వాళ్ళ దగ్గర అంటే 5 అతి మంచివి అంటే చాలా వీళ్ళలో బెస్ట్ విషయాలు, మీకు బెస్ట్ అనిపించిన 5 మళ్ళీ ఇంకో మనిషి గుర్తు తెచ్చుకుంటాం. బెస్ట్ విషయాలు రాయటం, థ్యాంక్ యూ అని చెప్పి మనిషి పేరు పెట్టి కారణం రాయటం. మళ్ళీ మూడో మనిషి దగ్గర అలానే చేస్తాం. సో ప్రాక్టీస్ ఇది. ఇది కంప్లీట్ చేసే దాకా మనం దగ్గర దగ్గర ½ తీసుకుందాము, సో దట్ మీకు అది చాలా వరకు కంప్లీట్ అవుద్ది. ఎవరిదన్నా కంప్లీట్ అవ్వకపోతే క్లాస్ అయిపోయిన తర్వాత కూడా ఇంకొక పావు గంట కూర్చొని కంప్లీట్ చేసి క్లోజ్ చేసి లేసుకోండి, సరిపోతుంది. సో మళ్ళీ అంటే మీరు తర్వాత చేయటం మేబీ అవ్వకపోవచ్చు, అంటే ఇంకా ఎక్కువ టైం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇంకొకటి, ఈ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మీరు వాళ్ళ ఫొటోస్ ని గనక మీ దగ్గరలో ఏమన్నా ఉంటే, చిన్న చిన్న ఫొటోస్ కానీ అంటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉన్నా, లేదంటే మీ ఫోన్ లో వాళ్ళతో పిక్చర్స్ ఉంటాయి కదా మీవి, మీవి వాళ్ళవి, అలాంటి ఫొటోస్ కానీ లేదంటే అక్కడ ఏదున్నా సరే ఈ రోజు 3 సార్లు ఆ ఫొటోస్ చూడండి అండి. 3 సార్లు ఏదో ఒక టైంలో. అంటే ఇప్పుడు మార్నింగ్ మీరు చేశారు కదా ప్రాక్టీస్, బ్రేక్ఫాస్ట్ టైంకి ఒకసారి చూసారు అనుకుందాం, మధ్యాహ్నం ఒకసారి చూడండి, మళ్ళీ భోజనం అప్పుడు, నైట్ డిన్నర్ అప్పుడు ఇంకొకసారి చూడండి. ఈ చూసినప్పుడు వాళ్ళ పేరు తలుచుకుని థ్యాంక్ యూ చెప్పుకోండి వాళ్ళ ముగ్గురికి మనస్ఫూర్తిగా. జస్ట్ థ్యాంక్ యూ చెప్పుకోండి చాలు, మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు థ్యాంక్ యూ చెప్పుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనం మార్నింగ్ చేసిన ప్రాక్టీస్ కనెక్ట్ అవుతుంది మన మైండ్ కి. సో ఈ గ్రాటిట్యూడ్ లెవెల్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. సో మనం పదే పదే రిపీటెడ్ గా పంపిస్తున్నాం కాబట్టి మనము మా డీపర్ మైండ్ అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ కి లోపలికి ఈ ఇన్ఫర్మేషన్ ని మళ్ళీ ముద్రిస్తున్నాం మంచిగా, ఇంకా మంచిగా. అంతే. ఓకే అండి. సో ఈ రోజు ప్రాక్టీస్ అది. ఒక్క 5 మినిట్స్ మనం రోజులాగా మెడిటేషన్ చేసుకుని మనం ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. 6 కల్లా స్టార్ట్ చేద్దాం, సరిపోతుంది. బుక్స్ పెన్ దగ్గర పెట్టుకోండి. అవకాశం ఉంటే ఫొటోస్ దగ్గర పెట్టుకోండి. ఏమైనా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇప్పుడు అందుబాటులో ఉంటే, లేకపోతే లేదు, ఉంటే పెట్టుకోండి. చెప్పండి అండి నవీన్ రెడ్డి గారు. మేడం, ఇది చాలా మంచి ప్రాక్టీస్. నేను ఆల్రెడీ గతంలో చేశాను. మాకు ఎవరికైతే వ్యతిరేక భావన ఉంటుందో మాకు మా వంటి పట్టి చేస్తారు, కానీ మేము వాళ్ళని ఏదో అనుకుంటూ మనం హింసిస్తూ ఉంటాం. మీరు చెప్పిన ప్రాక్టీస్ నేను చేశాను. చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది. వాళ్ళని చూడగానే అసలు మేము చాలా కృతజ్ఞతా కంఫర్టబుల్ గా. భావంతో కంఫర్ట్ గా తయారైపోయాం. ఎందుకంటే ఇంట్లో అవును. కుటుంబ సభ్యుల్ని మనం చాలా చేస్తూ ఉంటాం. వాళ్ళు మన గురించి ఎంతో ఇచ్చేస్తారు, కానీ మనం బయట ఉన్న టెన్షన్స్ తో ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పైన వేస్తాం. కానీ ఇది రాయడం వల్ల చాలా మారిపోయాం. అది వండర్ఫుల్ అవును. టెక్నిక్ మేడం. అనుభవిస్తాను, రియల్ గా లైవ్ లో అనుభవిస్తాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అంటే చాలా డ్రాస్టిక్ చేంజెస్ వస్తాయి. ముఖ్యంగా మనకి ఇష్టమైన వాళ్ళ మీద మనం ఊహించినంత ప్రేమ మనకు ఉంటది, కానీ మనము చాలా రీజన్స్ మూలాన అంటే చాలా తెరలు మూలాన చూడలేము, ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం. సో అది ఈ రోజు క్లియర్ అవుతుంది ఒక ఎక్స్టెంట్ కి. సో ఫస్ట్ 3 గుర్తు పెట్టుకోండి మనుషుల్ని, మీకు అతి ఇష్టమైన ముగ్గురు మనుషులు. సో ఈ రోజు ప్రశాంతంగా కాసేపు కంఫర్టబుల్ గా కూర్చుని కళ్ళు మూసుకోండి. చాలా మంది బ్రెయిన్ లోకి వస్తున్నారు మ్యామ్. అవును, 3 3 తీసుకోండి ఈ రోజు 3. అంటే మీరు ఈ ప్రాక్టీస్ ఆపద్దు, మీరు తర్వాత కూడా చేసుకోవచ్చు. మీరు నెక్స్ట్ మంత్ మళ్ళీ ప్రాక్టీస్ చేయొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఇది మనకి ఇవి రికార్డెడ్ సెషన్స్ కదా. సో మీరు ఈ నీకు ఇప్పుడు నేను ఇప్పుడు 30 డేస్ ఇక్కడ చేయించాను అనుకోండి, మీరు ఇదే 30 డేస్ అలాగా మీరు కంటిన్యూ చేయొచ్చు. 3-4 మంత్స్ కంటిన్యూ చేసినా ఏమి నష్టమేం లేదు. ఇది ఎన్నిసార్లు చేస్తే అంత బాగుంటది అంతే. కానీ ఒక్కసారన్నా చేయించాలని మా ఉద్దేశం అంతే. ఓకేనండి. ఇష్టమైన వాళ్ళు అని అంటే ఆ, మీరు వాళ్ళ గురించి హేట్రెడ్ ఉన్న వాళ్ళ గురించి ఇప్పుడు అస్సలు టచ్ చేయొద్దు. అంటే నేను ఆ, నా భర్తని ఇష్టపడాలి కదా, లేకపోతే నా భార్యని ఇష్టపడాలి కదా అనేసి ఏది ఆపాదించుకోవద్దు. మీకు ఇష్టమైన మీరు ఆ, ఇందాక చెప్పినట్లు మన లోకంలో ఒకళ్ళమే లేము. మనకి వేరే వాళ్ళని చూడడంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వేరే వాళ్ళని మనం బహుశా సరిగ్గా చూడట్లేదు. వేరే వాళ్ళని సరిగ్గా చూడాలి అని అంటే ముందు మనకి ఇష్టమైన వాళ్ళని మంచిగా చూడాలి. సో ఏది ఈ పర్టికులర్ గా
ఇంట్లో ఉన్న వాళ్ళనే పట్టుకోవాలి అనేం లేదు. అలాగని మనము బయటికి చెప్పలేని వాళ్ళని కూడా పెట్టుకోవద్దు. మామూలుగా మీకు నార్మల్ గా ప్రేమ ఉండే వాళ్ళని, బహుశా మనం సరిగ్గా ఆ వాళ్ళని గ్రాంటెడ్ గా తీసుకున్న వాళ్ళని తీసుకోండి. దీంట్లో ఇతిమిద్దంగా వీళ్ళనే తీసుకోవాలని మేము చెప్పడంలా. అయితే ఎవరిని అవాయిడ్ చేయండి అని అంటే, వాళ్ళు మంచోళ్ళో చెడ్డోళ్ళో కానీ మీకు వాళ్ళ గురించి ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంది. ఈర్ష్య, అసూయ, ద్వేషము, లేకపోతే ఏహ్యభావము, వాళ్ళని మీరు ఎప్పుడో తిట్టుకుంటూ ఉంటారు, మిమ్మల్ని వాళ్ళు తిట్టుకుంటా ఉంటారు అనేసి మీకు ఫీలింగ్ వస్తుంది. వాళ్ళని ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకోవద్దు. ఇష్టమైన వాళ్ళు అని అంటే మనం నిజంగా ఇష్టపడే వాళ్ళు. మనకు ముగ్గురు దొరకరా? ముగ్గురులో మనం ఇప్పుడు ఏం చేస్తాము అని అంటే, ఆ ముగ్గురులో పాజిటివ్ పాయింట్సే ఇప్పుడు మనము రాయడం మొదలు పెట్టిన తర్వాత, ఇదిగో మళ్ళీ విత్ ఇన్ దట్ నాకు ఇష్టమే కానీ అనేసి కొన్ని అవుతాయి. కానీ అనే దాన్ని కట్ చేయాలి. మీకు నిజంగా ఇష్టము అని అనుకున్నారు కదా, దాంట్లో ప్రేమ అని అంటే మనం లోపలికి వెళ్ళే కొద్దీ చెప్తాం. ప్రేమ అని అంటే ఇవ్వడం మాత్రమే, ఎక్స్పెక్ట్ చేయడం కాదు. మనకి ఎందుకు ఇష్టము అనే విషయాలని, లేకపోతే మనం ఇష్టపడే వాళ్ళని ఓన్లీ పాజిటివ్ సైడ్ ని మాత్రమే చూడండి. టైం ఎక్కువ అయిపోతుంది కాబట్టి మనం ప్రాక్టీస్ ఎక్కువ చేద్దాం. సో గైడింగ్ లైన్స్ ఏంటి అని అంటే, నంబర్ 1, మనకి ఇష్టమైన వాళ్ళని మాత్రమే తీసుకోవాలి. వాళ్ళు మన ఇంట్లో ఉన్న వాళ్ళు, మనతో పాటు రోజు ఒక చూరు కింద ఉన్న వాళ్ళు అవసరం లేదు. మనకి ఇష్టమైన వాళ్ళు, మనకి జనరల్ గా మన జీవితంతో ముడి పడిపోయి ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు 99%. నెంబర్ 2, మనం చూసేటప్పుడు మనకి మనం ఏది చూస్తాం ఫోకస్. మనము ఆ ఆ, దూరంగా ఉన్న, అంటే సినిమాలో దూరంగా ఉన్న చెట్టుని ఫోకస్ చేస్తున్నామా, దగ్గరగా ఉన్న మనిషిని ఫోకస్ చేస్తున్నామా? సో దేని మీద మనం ఫోకస్ చేయాలి అంటే, నేను ఏమంటున్నానంటే, పాజిటివ్ ని ఫోకస్ చేస్తున్నామా, నెగిటివ్ ని ఫోకస్ చేస్తున్నామా? మనం ఇప్పుడు అన్ని లైట్లు పాజిటివిటీ మీద మాత్రమే వేస్తున్నాం. పాజిటివిటీ, అవతల వ్యక్తిలో ఉన్న మంచి గుణాలు, వాళ్ళకి మాత్రమే, దాన్ని మాత్రమే ఫోకస్ చేస్తూ మనం ఒకవేళ వాళ్ళని గ్రాంటెడ్ గా తీసుకుంటే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం. అంటే నేను ఇంకా సింపుల్ గా చాలా చాలా ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రోజు మన స్పౌజ్ అంటే భర్తకి భార్య, భార్యకి భర్త చాలా చాలా సేవ చేసి పెడుతూ ఉంటారు. చాలా చాలా ఎక్కువ సేవ చేసి పెడుతూ ఉంటారు. కానీ ఆ సేవని మనము కరెక్ట్ గా అక్నాలెడ్జ్ చేస్తూ ఉండకపోవచ్చు. అంటే భార్య చక్కగా వండి పెడుతూ ఉండొచ్చు, కానీ భర్త అది ఓకే, రోజు చేసే పనేగా, బట్టలు ఉతికి పెడుతుండొచ్చు, రోజు చేసే పనేగా అనేసి వాళ్ళ సేవని గుర్తించలేకపోవచ్చు. అలాంటి వాటిని ఏరి కోరి వాటిని స్పాట్ లైట్ వేసి వాటికి థ్యాంక్ యూ చెప్పాలి. సో సడన్ గా మీకు ఏది గుర్తొస్తే అది చెయ్యండి. బట్ కాకపోతే ఏంటంటే, ఇది చేయటం మూలన మీ పేషెన్స్ లెవెల్స్ బాగా ఇంక్రీజ్ అవుతాయి. అంటే మీరు ఇప్పుడు వాళ్ళ పైన మీకుండే కంప్లైంట్స్ ఉంటాయి కదా, ప్రాక్టీస్ చేసే కొద్దీ కంప్లైంట్స్ డిక్రీజ్ అయిపోతాయి నెమ్మదిగా. అంటే వాళ్ళలో ఇన్ని రోజులు తప్పులు ఏవైతే ఎతికామో అవి అసలు తప్పులే కాదనిపిస్తుంది. లేదంటే చిన్న చిన్న ఇరిటేషన్స్ మనం చూపిస్తా ఉంటాం కదా, ఇరిటేషన్స్ పోతాయి వాళ్ళతో. వాళ్ళు ఎలా అని ఉండనివ్వండి, జస్ట్ యూ విల్ లవ్ దెమ్ అంతే. వాళ్ళు ఎలా అన్నా అంటే వాళ్ళని వాళ్ళగా ప్రేమించడం మొదలు పెడతాం. అంటే ఆ యాక్సెప్టెన్స్ మనలో ఇంక్రీజ్ అవుతుంది. అది ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మనిషి ఎలా ఉన్నా మనకి నచ్చుతారు. సో ఇక్కడ ఈ ప్రాక్టీస్ అంతా మెయిన్. వాళ్ళని అంటే ఏ మనిషిని ఆ మనిషిగా చూస్తాం. ఇప్పుడు నేనున్నాను, నన్ను నన్ను నాలాగా ఉండమనే మనుషులతో నేను హ్యాపీగా ఉంటానా, లేదంటే వాళ్ళ కోసం నేను ఇంకొకలాగా ఉండాల్సి వస్తుంది? వాళ్ళతో నేను హ్యాపీగా ఉంటానా? నేను వాళ్ళు ఊహించినట్టుంటే వాళ్ళు నాతో బాగుంటారండి. అది బాగుంటుందా? నేను నేనుగా ఉండొచ్చు, నాకు ఎలా నచ్చితే అలా ఉండొచ్చు. దానిలోనే వాళ్ళ సంతోషం కూడా ఉంది. ఎంత డిఫరెన్స్ ఉంది! ఎవరన్నా ఒక మనిషి వచ్చి నువ్వు నువ్వులాగా ఉండు చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు అన్నారు కదా, అది ఎంత రిలీఫ్ అది. సో ఇది ప్రాక్టీస్ అదే. మనము మిగతా మనుషుల్ని వాళ్ళని వాళ్ళలాగా చూడటం మొదలు పెడతాం. మనకి ఇష్టమైన వాళ్ళ మీద కూడా మనకు ఒక రకమైన ఎక్స్పెక్టెన్స్ ఉంటుంది.
వాటి మూలన ఏం చేస్తామంటే ఒక రకమైన అసహనం చూపించేస్తాం వాళ్ళ పైన. సో ఇలాంటి ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఆ మనిషిని ఆ మనిషిగా ప్రేమించడం అనేది ఈ మెయిన్ ఈ ప్రాక్టీస్ లో మనం చేసేది. ఓకేనా? ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. టైం వేస్ట్ అవుతుంది. అంటే చిన్న డౌట్, యాక్చువల్గా నాకు నా చెల్లి అంటే చాలా ఇష్టం. నాకు తన మీద ఏమి కంప్లైంట్స్ ఉండవు. అంటే తనని నాకు మమ్మీ సిస్టర్ వీళ్ళిద్దరు చాలా ఇష్టం. వీళ్ళ మీద నాకేం కంప్లైంట్స్ లేవు. అయినా వీళ్ళకి రాసుకోవాలంటారా, లేకపోతే ఇంకా ఎవరన్నా? రైట్ రైట్. మీరు మీరు మీ మనసుకి దీంట్లో చెప్పినట్టు ఇది రైట్ ఇది తప్పు అనేది లేదు. మీ మనసుకు ఇష్టము అని అనగానే ఫ్లాష్ అయిన మొదటి ముగ్గురు గురించి రాయండి అంతే. ఓకే. కంప్లైంట్స్ లేకపోయినా సరే, ఏవి కంప్లైంట్స్ లేవు, చాలా ఇష్టం అండ్ మీ రిలేషన్ చాలా ప్యూర్ గా అలానే ఉంది, అంటే మీ మధ్యలో ఎటువంటి ఇబ్బందులు లేవు, అయినా కూడా ఈ రోజు ఆ రిలేషన్షిప్ ని తీసుకోండి. ఎందుకంటే మీరు ఒక ఎక్స్టెంట్ కి వాళ్ళ పట్ల ప్రేమగా ఉండుంటారు. ఇంకా అంటే మనం వెళ్ళే కొద్ది ప్రేమలో ఇంకా లోతు ఉంటదని అర్థం అవుతుంది. అంటే మీరు ఇప్పుడు చాలా బాగుండుంటే ఇంకా ఇంకా బాగుంటది అంతే ఆ రిలేషన్. సో దీనిలో అసలు క్వశ్చనే లేదు. ఈ ప్రాక్టీస్ తర్వాత అది ఖచ్చితంగా దాని లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి అంతే. మీకు ఓకే. ఒక సీక్రెట్ ముందే చెప్పేస్తాను. ఇది మనం ముగ్గురు గురించి రాస్తున్నాము. మనకి ప్రతి వ్యక్తిలో పాజిటివ్స్ ని చూడడం అర్థం అవ్వడాని కోసం అభ్యాసం ఇది. అంటే మనకి ఎవ్వరి మీద ప్రపంచంలో మనకి ఎవ్వరి మీద కంప్లైంట్స్ ఉండకూడదు. మనం అజాత శత్రువుల్లాగా ఉండగలగాలి. సో ఇది తర్వాత తర్వాత వస్తుంది. ఇప్పుడు ముందు అ ఆ ఈలు అంటే అన్నప్రాసన చేసుకుంటున్నాము. తర్వాత మనకి ఈ ప్రాక్టీస్ సరిగ్గా అబ్బితే మనము మనము అజాత శత్రువులాగా ఉండగలుగుతాం. సో దానికోసము అప్పుడు రిలేషన్స్ అందరితో బాగుంటే ప్రతి క్షణం మనం జీవితాన్ని ఆస్వాదిస్తే అదే కదా పవర్ ఆఫ్ నౌ. సో అందుకోసం మనము ఈ అభ్యాసాన్ని చేస్తున్నాం. అవతల వ్యక్తిని ఎలా డీల్ చేయాలి ఇదంతా తర్వాత సంగతి. ఇప్పుడు ఈలు నేర్చుకుంటున్నాం, తర్వాత పిహెచ్డి చేద్దాం. ఫస్ట్ లెట్ us కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ నోన్ పీపుల్. మనకి వాళ్ళ గురించి పూర్తిగా తెలుసు, వాళ్ళంటే ప్రేమ ఉంది, వాళ్ళంటే మనకి చాలా చాలా అవినాభావ సంబంధం ఉంది. వాళ్ళల్లో మనము గ్రాటిట్యూడ్ ఇప్పటి వరకు చెప్పుకోకపోతే గ్రాటిట్యూడ్, అంతకు ముందు చెప్పిన ఇంకా డీపర్ గ్రాటిట్యూడ్. ఇది ఈ క్లాస్ ఉద్దేశం. ఓకే, సో విల్ కంటిన్యూ ద క్లాస్. కాసేపు ఒక 2-3 minutes జస్ట్ మనం స్ట్రైట్ గా కూర్చుని మెడిటేట్ చేద్దాము. మీరు ఎలా కూర్చున్నారు అలానే కంఫర్టబుల్ గా కూర్చోండి. స్పైన్ కొంచెం స్ట్రైట్ గా ఉండాలి. స్పైన్ స్ట్రైట్ గా ఉంటే కంఫర్టబుల్లీ స్ట్రైట్ అనమాట. కంఫర్టబుల్లీ స్ట్రైట్ ఉంటే బాగుంటుంది, మీ అలర్ట్నెస్ ఎక్కువ ఉంటుంది. సో ఎవరికన్నా ఇబ్బందిగా అనిపిస్తుంటే ఒకసారి చేతులు పైకి స్ట్రెచ్ చేసి నెమ్మదిగా కిందకి తిప్పేసేయండి. సో ఈ పైన పార్ట్స్ అన్ని సెటిల్ అవుతాయి, మీ అప్పర్ బాడీ అంతా రిలాక్స్ అవుతుంది మంచిగా. నెమ్మదిగా డీప్ బ్రీత్స్, గాలి నిండా తీసుకోండి, మళ్ళీ వదిలేసేయండి. వదిలేసేటప్పుడు కూడా నోటితో పూర్తిగా వదిలేసే ప్రయత్నం చేయండి. ఎఫర్ట్ మీరు ఎంత తీసుకోగలరో అంతే, వీలైనంత మీరు తీసుకోగలిగే అంత. స్లోగా నిండుగా తీసుకుంటున్నారు. నోటితో వదిలేసేయండి. వదిలేసేటప్పుడు నోరు కొంచెం ఓపెన్ చేసి ఉంచుకోండి, నోటితో వదిలేసేయండి.
ధ్యాస వేరే వైపు వెళ్తుంది అనిపించినప్పుడల్లా మళ్ళీ తిరిగి తీసుకొచ్చేసుకోండి ఫోకస్ ని. మీరు గాలి తీసుకోవాలి, నోటితో వదిలేసేయాలి. నెమ్మదిగా మీ చుట్టూరా వినపడుతున్న శబ్దాలని వినండి. మీ దాకా వస్తున్న శబ్దాలు. నెమ్మదిగా మీ ధ్యాసని మీరు సహజంగా తీసుకునే గాలి శ్వాస మీదకి పెట్టండి. మీరు గాలి తీసుకుంటున్నారు, వదులుతున్నారు. ఇది కంటిన్యూస్ గా జరుగుతున్న ప్రాసెస్. సో దీనిలో మీరు గాలితో ప్రయాణించండి కాసేపు. గాలితో లోపలికి వెళ్ళండి, గాలితో బయటకు రండి. దీనిలో గమనింపంతా గాలి లోపలికి వెళ్ళడం, మళ్ళీ బయటికి రావటం. దాన్ని మాత్రమే గమనిస్తున్నారు. నెమ్మదిగా మీ చుట్టూరా శబ్దాలని మళ్ళీ గమనించండి. సో మీకు కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు నిదానంగా మిమ్మల్ని మీరు రెడీ చేసుకుంటూ కళ్ళు తెరవండి. 3, 2, 1 అనుకుంటూ బాడీని అలర్ట్ చేస్తూ, మైండ్ అలర్ట్ చేస్తూ బయటికి రా. ఒక 5 నిమిషాలు ప్రపంచం మొత్తం మర్చిపోయినట్టు ఉండుంటుంది. రోజంతా ఇలా ఉంటే ఎంత బాగుంటుందో కదా. రోజంతా పూర్తి ధ్యాస మనపైనే. రాయండి, ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. ఇంకా ఇక్కడ ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్. రాస్తూ ఉండండి. మోర్ అటెన్షన్ విల్ బి గివెన్ వైల్ యూ రైట్. మనిషి గుర్తు తెచ్చుకొని ఒకసారి వెళ్ళండి. జ్ఞాపకాలు, మెమరీస్ అన్ని. మీకు ఇష్టమైన మనిషి, మీకు ఎందుకు ఇష్టం అసలు, కారణాలు అన్ని గుర్తు తెచ్చుకోండి. వాళ్ళతో మీకున్న మంచి క్షణాలు, అంటే సిచ్యుయేషన్ ఏదైనా ఒక మీరందరికి మీరు కలిసి ప్రయాణించిన విషయాలు, లేదంటే మీకు వాళ్ళు ఎలా సహాయపడ్డారో, వాళ్ళు మిమ్మల్ని మీ లైఫ్ లో ఎంత సపోర్ట్ చేస్తున్నారో, మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారు, వాళ్ళలో ఉన్న మంచి విషయాలు అన్ని గుర్తు తెచ్చుకోండి. మీకు వాళ్ళు హెల్ప్ చేసినవైనా, వాళ్ళలో మనిషిగా వాళ్ళలో ఉన్న మంచి విషయాలైనా. జర్నీలో ఓవరాల్ గా మీ జర్నీలో ఎన్నో ఉండుంటాయి మీకు వాళ్ళతో ఎక్స్పీరియన్సెస్.
మనకి నిజమైన సంతోషం మనుషులతో, వాళ్ళతో ఉండే కాంటాక్ట్, మనిషికి మనిషికి ఉండే పరిచయం, దాని మూలం వచ్చే అనుభవాలే మనకి సంతోషాన్ని ఇచ్చేది. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ అంటే ఒకసారి అన్ని ఇలా గుర్తు తెచ్చుకుంటారు. గుర్తు తెచ్చుకున్న తర్వాత వాళ్ళ గురించి రాయండి, 5 రాయండి, 5 చూస్ చేసుకుని రాయండి. ఫస్ట్ అయితే గుర్తు తెచ్చుకోండి. 6:10 అయ్యింది. మనం క్లాస్ ఇక్కడ కట్ అయినా కూడా కంటిన్యూ చేయండి ఒకవేళ అవ్వకపోతే. హరి హరి ఏం అవ్వద్దు, దీనిలోనే అయిపోవాలి అని పెట్టుకోవద్దు. ఇక్కడ ఏంటంటే ఫోకస్ అంతా మనం చక్కగా సిన్సియర్ గా చేసామా లేదా, మనకి సాటిస్ఫాక్షన్ ఉండాలి మంచిగా చేసామని. వాళ్ళ పేరు రాసి థ్యాంక్ యూ చెప్పుకుంటూ కారణం రాయండి. మీరు ఎంత నీట్ గా రాయగలరో అంత నీట్ గా, మీరు రాయగలిగే అంత నీట్ గా రాయండి. మీకు చాలా, అది చూసుకున్నప్పుడు కూడా చాలా సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది. ప్లీజ్ ట్రై టు డిగ్ డీప్. ఒకసారి మనకి ఆ, ఏమి గుర్తురాదు, ఇవన్నీ కామనే కదా, ఇదేం పెద్ద
రాయాల్సిన విషయమా, గ్రాటిట్యూడ్ లేకపోతే థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన విషయమా అని అనిపిస్తుంది. అనిపించినా సరే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అవతల వాళ్ళకి ఇచ్చేసేయండి. ట్రై రైటింగ్. 5 రాయండి, గుర్తు తెచ్చుకోండి. 5 రాయండి. 5 రాసేలోపు 6వది గుర్తు వస్తే అది రాసేయండి. లేకపోతే ప్రయత్నపూర్వకంగా గుర్తు తెచ్చుకోండి. వీలైనన్ని ఎక్కువ రాయడానికి ప్రయత్నించండి. వారి పట్ల భావనలు, మనతోటి ఎలా బిహేవ్ చేశారు అనేదే కాకుండా వారు అవతల వాళ్ళతో ఎలా ఉన్నారు, అవతల వాళ్ళతో ఎలా ఉండడం మూలాన మన జీవితము ప్రభావితమైనది, వాళ్ళ డ్యూటీ ఎంత పర్ఫెక్ట్ గా చేసి ఉంటే వాళ్ళ విధి లేకపోతే డ్యూటీ వాళ్ళు ఎంత బాగా చేసి ఉంటే, వాళ్ళు బాగా దానిని నిర్వర్తించి ఉంటే మీరు బహుశా ఈ పొజిషన్కి వచ్చున్నారు. వాళ్ళు అది చేయకపోతే సో క్వశ్చన్స్ అనేవి ఇది ఇందాక చెప్పుకున్నట్లు ఇది మిత్తంగా ఇట్లానే మూసపోసినట్లు ఇట్లానే రాయాలని ఏం లేదు. మనం రాసే టైంకి మనకి అవతల వ్యక్తి మీద గ్రాటిట్యూడ్ పెరగాలి. మనకి సరిగా వాళ్ళ మీద మనకిష్టమైన వాళ్ళ మీద మనకి ఇంకా ప్రేమ, గ్రాటిట్యూడ్, దాన్ని కృతజ్ఞతా భావం, మీరు దానికి ఏ పేరు పెట్టినా సరే పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ ఫీలింగ్స్ పెరుగుతూ ఉండాలి. పెరిగేలాగా మనము రాయలేకపోతుంటే బహుశా దాన్ని మనం ఇప్పుడు సరిగ్గా ఎక్సర్సైజ్ చేస్తున్నట్లు కాదు అన్నమాట. మనం ప్రేమించే వ్యక్తులని బాగా బాగా ఇబ్బంది పెట్టుంటాము. అట్ ది సేమ్ టైం ప్రేమించే వ్యక్తులని ఎక్కువ క్షమించగలం కూడా. కొడుకు తప్పు చేశాడు, కూతురు తప్పు చేసింది, తల్లి తప్పుగా ఆలోచించింది అని అనిపించింది మనకి, మనం వాళ్ళని వెంటనే క్షమించేసేయగలం. సో ఇక్కడ క్షమాపణ తప్పు ఇంపార్టెంట్ కాదు, ప్రేమ లేకపోతే గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావం ఇంపార్టెంట్. ఎక్కువ ప్రేమ, అతిశయించేంత ఎక్కువ ప్రేమ, ఎక్కువ కృతజ్ఞత భావం ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత పెరుగుతూ ఉండాలి. ఎందుకంటే మనం ఏమనుకున్నాము, వాళ్ళ పాజిటివ్స్ ని మాత్రమే చూస్తాము, ఫోకస్ లైట్ వాళ్ళ మీద పెడతాము. పాజిటివిటీ మీద పెట్టుంటే అవి మనకి ఇంకా బాగా అర్థమై ఉంటాయి. ఒకవేళ ఈ ఈ సెర్చ్ చేసేటప్పుడు మనకి ఏమైనా నెగిటివ్స్ వస్తే వాటిని డిస్కార్డ్ చేద్దామని అనుకున్నాం. వాటిని వీలైతే ఇప్పుడే క్షమించేసేయండి, లేకపోతే ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ క్షమిద్దాం. ఇప్పుడు దాని గురించి అస్సలు ఆలోచించద్దు. ఓన్లీ పాజిటివిటీ, పాజిటివిటీ మాత్రమే మనం ఇప్పుడు పట్టుకుంటాం. ఫోకస్ అంతా మంచి వాటి మీద వెళ్తున్నాము. ఏం చేయక్కర్లా, వాళ్ళ నెగిటివ్ ఏమన్నా ఉన్నా కూడా ఆటోమేటిక్ గా మీరు పాజిటివ్ మీదకి మళ్ళించారు కాబట్టి ఆటోమేటిక్ గా అసలు అవి తప్పు అనే లెక్క నుంచి కూడా పోతాయి నెమ్మది నెమ్మదిగా. మీరే దాన్ని చూస్తారు ప్రాక్టికల్. ఫస్ట్ అయితే ఎఫర్ట్ అంతా దీని మీదే పెట్టండి, ఓన్లీ మంచివి అంతే. ఏదేమైనా వాళ్ళలో వాళ్ళని అసలు ఫస్ట్ ముగ్గురులో పెట్టుకున్నారంటేనే ఎన్నో విషయాలు ఉండుంటాయి వాళ్ళ పట్ల. అందుకనే మీకు స్ట్రైక్ అయ్యారు వాళ్ళు. లైఫ్ లో చాలా, వాళ్ళ పాత్ర చాలా ఇంపార్టెంట్ అయ్యి ఉంటుంది మీ లైఫ్ లో.
మీకు ఎలా సాయం చేసి ఉండుంటారు, మిమ్మల్ని ఎలా సపోర్ట్ చేసి ఉండుంటారు, ఎలా ప్రొటెక్ట్ చేసి ఉండుంటారు, ఎంత కష్టపడి ఉండుంటారు మీకోసం. ఏదైనా దేని గురించి అయినా సరే ఏది మీకు స్ట్రైక్ అవుతుంటే వాటిని రాయండి మంచిగా అనిపించినవి. ఎంతలాగా ప్రేమించి ఉండుంటారు. ఒకళ్ళ గురించి రాయడం అయిపోయిన తర్వాత ఫోకస్ అంతా రెండో వాళ్ళ మీద పెట్టండి. రెండో వాళ్ళది అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ మొదటి వాళ్ళ గురించి ఏమైనా పాయింట్స్ గుర్తొస్తే మళ్ళీ మొదటి వాళ్ళ గురించి రాయండి. ఫస్ట్ అయితే 5 కంప్లీట్ చేసేయండి. ప్రాక్టీస్ కంప్లీట్ అవుతుంది. తర్వాత మీరు ఇది క్లోజ్ అయ్యాక కూడా ఈ ఫీలింగ్ చాలా బాగుంది ఇంకాసేపు రాసుకోవాలంటే యూ కెన్ కంటిన్యూ. తర్వాత దాన్ని మీరు ఎంతైనా పొడిగించవచ్చు. లోపల చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది మ్యామ్. మళ్ళీ ఇది పిల్లలు చూస్తే అంటే మేమంటే ఇష్టం లేదా నీకు, వాళ్ళంటే ఇష్టం, అట్లాంటి క్వశ్చన్స్ ఏమన్నా అసలు అడుగుతారా? అంటే అవతల వాళ్ళ నుంచి ఫోకస్ వద్దు. ఓన్లీ ఇక్కడ మన వైపు నుంచి మన ఇష్టాన్ని మీదే మనం ఫోకస్ పెడుతున్నాం. మనకి ఇష్టం కదా కదా మనకి ఇష్టం కాబట్టి మనం రాసుకుంటున్నాం వాళ్ళ గురించి మంచిగా. ఈ ప్రయత్నంలోనే అన్ని ఇంప్రూవ్ అవుతాయి. ఇంకేమన్నా అక్కడ అక్కడ మీకు కనపడుతున్నా అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఫస్ట్ అయితే మీ ఫోకస్ అంతా మీకు ఎందుకు ఇష్టం ఆ మనిషి అనేవి మంచి మాత్రమే రాయండి. గుర్తొస్తా ఉంటాయి ఏదో ఒకటి, అది నెగిటివిటీ ఉంటది న్యాచురల్ గా ప్రతి రిలేషన్షిప్ లోనూ ఏదో ఒకటి కనపడతా ఉంటుంది. అయినా కూడా మీరు ఫోకస్ ని మళ్ళిస్తున్నారు. మనం 5 నిమిషాలు ఇందాక మెడిటేషన్ లాగా కూర్చున్నాము, ఊరికే మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేసాము. మనం ఎటంటే అటు మళ్ళించగలుగుతున్నాం కదా మన మైండ్. ఇప్పుడు దాకా ఇప్పుడు మనం ఇంతసేపట్లో శబ్దాలను ఎంతసేపు ఎంతమంది గమనించి ఉంటాం మిగిలిన టైమింగ్స్ లో? లేదు. కానీ గమనిద్దాము అనుకున్నప్పుడు ఎంత బాగా గమనించాం మన శ్వాసని గాని శబ్దాలని గాని. సో మనం ఎటు మళ్ళిస్తే అటువైపే. సో ఇప్పుడు మనం అందుకని ఎఫర్ట్ ని మంచి వాటి వైపు తీసుకెళ్ళండి. ఏవన్నా గుర్తు రానివ్వండి. మైండ్ ఇలా చెప్పొచ్చు, ఏ నువ్వు ఇంత చేసావు, వాళ్ళు నీకేం చేశారు, నువ్వే ప్రేమిస్తున్నావు, వాళ్ళు నేను ప్రేమించ అలా కూడా చెప్తుందేమో. అవన్నీ వినద్దు ఇప్పుడు, అసలు అవి ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఓన్లీ ఫోకస్ వాళ్ళు మీకు ఎందుకు ఇష్టం, వాళ్ళలో ఏం చూసారు అలాగా మీరు ముగ్గురులో పెట్టుకున్నారంటే వాళ్ళలో వాళ్ళు చేసిన మంచి. ఇంతకు ముందు చేశారు ఇప్పుడు అలా లేరు మళ్ళీ అలా కూడా ఏమి వద్దు. వాళ్ళ ఇష్టం. మీరు మీ టాప్ 3 లో పెట్టుకున్నారు. సో ఓన్లీ బెస్ట్ థింగ్స్, ఫోకస్ ఆన్ బెస్ట్ థింగ్స్. 5 బెస్ట్ థింగ్స్ అబౌట్ దట్. ఎవరన్నా ఓకే మేడం, చూస్తారేమో మీరు చెప్తుంటే అలా రాస్తూనే పోతున్నా. ఇప్పటికి 10 అయిపోయాయి. మా వెరీ నైస్, పేరెంట్స్ వెరీ. గురించి కానీ మా బ్రదర్ గురించి కానీ 10 అయిపోయాయి, ఇంకా వస్తూనే ఉంది. అవి మీరు థ్యాంక్ యూ కంటిన్యూ మేడం. చేయండి. ఒకవేళ మీకు చేయాలంటే ఇది చాలా అద్భుతమైన ప్రాక్టీస్. నెవర్ ఎండింగ్ ప్రాక్టీస్ ఇది. మనం చాలా తక్కువ ఉన్నాయి అనుకుంటాం, బట్ మన ఫోకస్ అట్లేదంతే. వస్తూనే వస్తూనే ఉన్నాయి మేడం, అన్ని సో పాజిటివ్ గా. థ్యాంక్ యూ మేడం. అవును, అవునండి. మీరు ముగ్గురు రాసేసారా? 10 అయిపోయింది మేడం, ముగ్గురు ఓకే. గురించి 10. మీరు వీలైతే కంటిన్యూ చేయండి, ఇంకొంచెం సేపు ఓకే రాయండి. మేడం. ఈ రోజు మామూలుగా 10 బెస్ట్ థింగ్స్ మనం రోజు రాసుకుంటాం కదా, 10 బ్లెస్సింగ్స్ అని చెప్పి. ఆ ప్రాక్టీస్ మనం ఇక్కడ చేయలేదు ఈ రోజు, కానీ అది చెయ్యాలి. అది ప్రతిరోజు చెయ్యాలి. మనం డే 1 ప్రాక్టీస్ ఉంది కదా. ఓవరాల్ గా 10 మంచి విషయాలు ఈ రోజు గుర్తు తెచ్చుకొని ఎటువైపు వీలైతే అటు, అంటే మన హెల్త్ పరంగా కానీ లేదంటే అన్ని అన్ని యాంగిల్స్ నుంచి గుర్తు తెచ్చుకుని రాస్తున్నాం కదా 10 మంచి విషయాలు. అది ఈ రోజు మీరు క్లాస్ అయిన తర్వాత కంప్లీట్ చేయండి. మీరు అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇప్పుడు రాసుకోవచ్చు కొంచెం. మ్యామ్ ఆ పెన్ను రాసినవి మళ్ళీ రిపీట్ గా రాసుకోవచ్చా? రిపీటెడ్ రాయకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఓకే మ్యామ్. ఇప్పుడు మనిషి రిపీట్ అవ్వచ్చు, కానీ రీజన్ రిపీట్ అవ్వకుండా చూసుకోండి కనీసం. కానీ చాలా ఉంటాయి విషయాలు. మనకి రిపిటేషన్ వస్తుంది అంటే మనం ఇంకా ఫోకస్ ఎక్కువ పెట్టలేదు అన్నది. అంటే ప్రయత్నించే కొద్దీ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇది డే 3 కదా మంది. మనం ఒక వారం తర్వాత పెన్ను ఆగదు, అన్ని గుర్తొస్తా ఉంటాయి. మ్యామ్ సో సో మీరు ఇబ్బంది పడద్దు గుర్తు రావట్లేదేంటా అని, ఒకటే పదే పదే గుర్తొస్తుందేంటా అని. సో దాన్ని మనం పదే పదే గుర్తు తెచ్చుకున్న విషయం అయి ఉంటుంది. అందుకని అది మాత్రమే సర్ఫేస్ లో ఉంది. మనం మిగతా వాటిని సర్ఫేస్ లోకి తెద్దాం. మ్యామ్ ఉమ్. నిన్న మీరు స్టోన్ తీసుకొని నైట్ పనుకునే ముందు అది చెప్పారు కదా మ్యామ్, అది అవును.
అది క్లియర్, అది క్లారిటీగా వినలేదు అది. ఓకే, నేను చెప్తానండి. 6:30 దాటంగానే ఒకసారి నేను మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ మ్యామ్. మేము రొటీన్ అంటే రొటీన్ గా ఒక ముగ్గురికి అయితే కామన్ గా చెప్పుకోవాలని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే ఉమ్, భగవంతునికి, గురువులకు, తల్లిదండ్రులకు ఇంకా నేనైతే ఆ ముగ్గురికి ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత నెక్స్ట్ బెస్ట్ 7 కు రాస్తున్నాను. మూడైతే రెగ్యులర్ గానే రిపీట్ చేస్తాను. ఎందుకంటే నాకు ఈ రోజు బ్రతకడానికి అవకాశం ఇచ్చిన భగవంతుని నేను చెప్తాను, ప్రపంచానికి పరిచయం చేసిన తల్లిదండ్రులకు నేను చెప్తాను, నన్ను ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి ఇచ్చిన ప్రతి గురువుకు ధన్యవాదాలు చెప్తూ ఇంకా 7 పాయింట్స్ మీద చెప్తాను. ఈ మూడైతే నేను రిపిటేషన్ చేస్తున్నాను. ఇది కరెక్టే కదా? ఓకే అండి. అంటే పర్సన్ తీసుకుంటే బాగుంటుంది మనం, ఎందుకంటే వాళ్ళతో మనకి ఆ రిలేషన్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. గాడ్ తో మనకి ఎప్పుడు రిలేషన్ బాగుంటుంది కదా. ఆ, మీరు 10 బెస్ట్ థింగ్స్ చెప్పేది ఇప్పుడు ఈ రోజు ప్రాక్టీసా? కామన్ గా మనం 10 పాయింట్స్ రాస్తాం కదా, 10 పాయింట్స్ లో ఓకే, ఫస్ట్ 3 దాంట్లో అవి ఉంటాయి. రాయండి. నేను అలానే రాస్తాను. ఇప్పుడు ఫస్ట్ రాసేటప్పుడు ఇప్పుడు యూనివర్స్ కి థ్యాంక్ యూ చెప్పినట్టు రాస్తాను. అమ్మా నాన్న అసలు తీయలేము ఆ పేజీలో నుంచి, ఖచ్చితంగా రాయాలి. ఆ అలాగా వాళ్ళ గురించి గురువులను రోజు ఒక కొత్త విషయం రాసుకోండి. కాకపోతే సో ఇప్పుడు హస్బెండ్ ని పిల్లల్ని తీయలేము, రోజు ఒకటి రాయింది మనసు ఒప్పుకోదు కాబట్టి వాళ్ళ గురించి కూడా ఒక కొత్త విషయం రాసుకోండి. బోల్డ్ ఉంటాయి కదా. 7 పాయింట్స్ లో అవి వస్తాయి. మూడైతే కామన్ గా నేను రిపిటేషన్స్ అవును, లోనే అవును. ఒకవేళ అలా కాకుండా ఇంకొంచెం పెంచుదాం అనిపిస్తే కొంచెం 13 రాయండి, మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బట్ 10 అయితే కంపల్సరీ రాసే ప్రయత్నం. ఓకే మేడం, థ్యాంక్ యూ. రోజు ఏదో ఒక కొత్త విషయం వాళ్ళ గురించి రోజు కంపల్సరీ. అంటే ఇది మనం ఇది చెయ్యదే మనం ఇంకోటి చేయలేము. నా మైండ్ సెట్ అలానే ఉంటుంది. నేను వీళ్ళ గురించి రాయిందే నేను రాయలేను ఇంకొకటి. సో నేనేం చేస్తానంటే రోజు ఒక కొత్తది ఎత్తుక్కుంటా. బోల్డెడ్ వస్తాయి. నేను 4 ఏళ్ళుగా రాస్తున్నాను, ఇంకా కొత్తవి వస్తానే ఉన్నాయి. సో మనం వస్తానే ఉంటాయి. ఓకే, తల్లిదండ్రులకు చెప్పేటప్పుడు వాళ్ళు మాకు ఏది మంచి చేశారో ఈ గతంలో అవును, దాన్ని ఇంట్రడ్యూస్ చేయమంటారు. డెఫినెట్ గా మన మొత్తం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మనకి బోల్డెడ్ ఉంటాయి కదా. గురువులు కూడా మనకు ఏది మంచి నేర్పారో ఒక విషయం మీద రాయాలి. అవును. ఉమ్, ఉమ్. కామన్ గా అంటే వాళ్ళు గురువులందరికీ అని చెప్పేసి ఒక కామన్ కొటేషన్ అవును. మీద వెళ్తున్నాను. కాకపోతే అలా కాకుండా పర్టికులర్ గా పర్పస్, రాయండి. సింగిల్ పర్పస్ పర్టికులర్ గా మీద రాయాలి. వాళ్ళు ఏ విధంగా ఒక గురువు తీసుకోండి, ఆయన మీ లైఫ్ ని ఎలా ఇంపాక్ట్ చేశారని ఒక విషయం, లేదంటే ఏదన్నా ఒక సిచ్యుయేషన్ మీకు చాలా మోటివేట్ అయ్యారు, అలాగా ఏదో ఒకటి ఆయన గురించి. కానీ ఫోకస్ ఒక దాని మీద పెడదాం. ఇలా మనకి రోజు బోల్డ్ అని రాసుకోవచ్చు కాబట్టి ఈ రోజు ఒకటి పర్టికులర్ గా దాన్ని ఐడెంటిఫై చేస్తున్నారు, బయటికి తెస్తున్నారు. థ్యాంక్ యూ. మనం మేడం ఇప్పుడు రాసుకుని ఆ పాయింట్ మనం రీడ్ చేయాలా సార్? అంటే రాసేసుకుని ఆ బుక్ లోని అలా పెట్టాను. సెకండ్ డే, నేను థర్డ్ డే జాయిన్ అయినట్టున్నాను. ఆ, అలా బుక్ లో అంటే రీడ్ చేయాలా, యూ హ్యావ్ టు మెమరైజ్ అని గుర్తుంచుకోవాలా? రీడింగ్ అంటే మీరు ఒకసారి మీరు 10 రాసి, నేను చెప్పేది 10 ప్లస్ థింగ్స్ గురించేనా ఫస్ట్ మనం అవును. రోజు అవేంటంటే బయటికైనా చదవచ్చు. అయిపోయిన తర్వాత 10 అయిపోయిన తర్వాత బయటకి మీకే వినపడేలాగా మీరు వాయిస్ రైజ్ చేస్తూ చదవచ్చు ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్. లేదు ఆ, ఇబ్బందిగా ఉంది అనుకుంటే మనసులోనైనా కూడా వాటిని అర్థం చేసుకుంటూ మళ్ళీ వాటిని ఫీల్ అవుతూ చదవండి. ఒక్కొక్క దాన్ని చదువుకుంటూ దాన్ని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పండి. మార్నింగే చేయాలి, ఎప్పుడైనా చేయొచ్చు? మార్నింగ్ చేయండి. మార్నింగ్ ఫస్ట్ ప్రాక్టీస్ గా చేయండి, క్లాస్ లో గానీ లేదంటే క్లాస్ అయిపోయిన వెంటనే. ఇది మెమరైజ్ చేయాలి అలా అని కాదు. ఇట్ ఈస్ మీరు ఒక గులాబ్ జామునో లేకపోతే మీకు మీ ఇష్టమైన స్వీట్ తింటున్నప్పుడు ఎట్లా ఆస్వాదిస్తారు, సో దిస్ ఈజ్ ఆల్సో లైక్ ఏ మెమరీ. ఈ మెమరీని మీరు వీలైనంత గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా యూ విల్ ఫీల్ హ్యాపీ, సాటిస్ఫైడ్, కంటెంటెడ్. ఈ ఇది నాకు ప్రపంచం అంతా నా తోడుగా ఉంది అనే ఫీలింగ్ మీకు వస్తుంది ప్రాక్టీస్ చేయగా చేయగా. ఐఎమ్ నాట్ ఎలోన్. చాలా మంది ఆ, నేను వాళ్ళని, నేను ఒంటరి దానని అనేసి అనుకుంటా ఉంటారు. ఈ గ్రాటిట్యూడ్ చెప్పుకునేది మనం బయట వాళ్ళకి ఎవరికో ఒకరికి డైరెక్ట్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు వాళ్ళల్లో మంచి విషయాలు తెలుస్తూ ఉంటాయి కదా. అప్పుడు మనకి డిప్రెషన్ కానీ ఈ నెగిటివిటీకి సంబంధించిన విషయాలు కానీ ఉండవు. ప్రతి విషయాన్ని పాజిటివ్ గా చూడడం అలవాటు అవుతుంది.
ప్రతి విషయాన్ని పాజిటివ్ గా చూస్తున్నప్పుడు మీకు నెగిటివిటీ అనేది ఉండనే ఉండదు. సో మీరు రాయడం ఎంత ఇంపార్టెంటో ఫీల్ అవ్వడం అంతే ఇంపార్టెంట్. రాసిన తర్వాత మీకు ఫీలింగ్ ఎలా వస్తుంది? మీరు గుర్తుపెట్టుకుంటే వస్తుందా? లేకపోతే దాన్ని పదే పదే చూస్తే వస్తుందా? లేకపోతే దానిని మీరు మనస్ఫూర్తిగా ఒక చాలా చాలా 1కి 10 సార్లు చదువుకుంటే వస్తుందా? అది మీ మీద ఆధారపడి ఉంది. రీడ్ చేసేటప్పుడు మళ్ళీ మెమరీలోకి వెళ్తారు కదా. 10 రాసేటప్పుడు మళ్ళీ ఫస్ట్ దాంట్లోకి వెళ్ళారు. ఆ 10 రాసేటప్పుడు స్పేస్ వచ్చింది, ఆలోచించాము, రాసాము. ఆ తర్వాత అలాగా గ్యాప్ రాకుండా 10 ఒకేసారి చదువుతాం అనమాట. మంచి విషయాలు ఒకేసారి చదివినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఆ ఫీలింగ్ రైజ్ అవుతుంది కదా, అది లిఫ్ట్ అవుతుంది, ఆ గ్రాటిట్యూడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇన్ని ఉన్నాయా మంచి విషయాలు అని చెప్పి ఆటోమేటిక్ గా మీరు మీ డే దాంతో స్టార్ట్ చేయటం అంటే ఎంత మంచి విషయం. మామూలుగా పొద్దున్నే లేవగానే నార్మల్ గా అయితే, అంటే మనం ఎలాంటి ప్రాక్టీస్ చేయకుండా ఆ ఒక ఎక్స్టెంట్ కి అందరిలో ఎంతో కొంత నెగిటివిటీ ఉంటుంది. ఏమవుతుంది, పొద్దున్నే మనల్ని నిన్న జరిగిన ఇబ్బంది పెట్టిన విషయాలతో లేస్తాం, అది పూర్తిగా కట్ అయిపోతుంది, ఆ చైన్ బ్రేక్ చేసేస్తాం మనం ఇప్పుడు. సో మనకి పొద్దున్నే మన ఇంట్లో ఉండే మనుషులతో కూడా నిన్నటివి మొన్నటివి లేదా ముందువేవో ఇబ్బందులు ఉంటే మైండ్ ఫస్ట్ మనకి గుర్తు చేసేది వాటిని గుర్తు చేస్తుంది. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఎఫర్ట్ పెట్టి మంచి విషయాలు మాత్రమే రాసుకుంటున్నాం. ఎంతలాగా రాస్తామంటే ఈ రాసిన దెబ్బకి కొన్ని రోజులకి అసలు మనం ఏవైతే ఇబ్బంది పెట్టాయి అనుకున్నామో అవి మర్చిపోతాం, అవి నెమ్మదిగా వానిష్ అవటం చూస్తాం. మన వైపు నుంచి అవి వానిష్ అయినప్పుడు, మన వైపు నుంచి మనం కత్తి దూయినప్పుడు, మన వైపు నుంచి లైఫ్ లో అన్ని మంచి విషయాలు చూసేటప్పుడు అవతల వైపు నుంచి కూడా తిరిగి అవే రావాలి. ఎందుకంటే ఇట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం ఏది ఇచ్చామో తిరిగి అదే వస్తుంది. మనం ఏది ఇస్తున్నామో, ఇప్పుడు మనం ఆ మాటకున్న శక్తి కూడా, వర్డ్స్, మనం అవతల వాళ్ళ పట్ల వాడే ఏ మాట అయినా ఏదైనా కానివ్వండి, మనం ఏది ఇస్తున్నామో ఎంతసేపు అదే తిరిగి వస్తుందండి. అందుకే వర్డ్స్ చాలా కేర్ఫుల్ గా మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాలి. అవతల వాళ్ళ గురించి తిడతాము, లేదంటే వాళ్ళ మీద కంప్లైంట్స్ చెప్తాము, ఏవి చేస్తున్నామో రిటర్న్ వచ్చేస్తుంది, కమ్ బ్యాక్. అవి ఎలాగంటే మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ ప్రాక్టికల్ గా చూస్తారు. భయం వేస్తుంది అప్పుడు, ఏదన్నా ఇవ్వాలన్నా, నెగిటివ్ గా ఎవరైనా తిట్టాలన్నా భయం వేస్తుంది. సో అవి ఎప్పుడు చూడగలరు, మీరు పూర్తిగా కాన్షియస్ అయినప్పుడు అన్నమాట. మీరు వాటి మీద ధ్యాస పెట్టినప్పుడు మీకు అర్థమవుతాయి. One of the real time example I want to share, Andy. I don't know ఎస్. whether it is positive or a negative. Yesterday, I have written saying that I'm truly grateful for get up early in the morning. Like my schedule before, I used to wake up at 7. I pushed myself to 6:30 to some extent. Like in a week, I'll try to manage. So if I'm get up too early, I'll disturb my day. I'll be like little carrying that sleeping all the day. So I'll try to see 6:30. I started with 3 or 4 months. So yesterday I have wrote saying that I'm truly grateful for get up early in the morning. But today I just got up at 7:30. So is it something I'm doing wrong in this process? Because what I'm trying to uh, what I have wrote is this. What I have sensed is 7:30కి లేస్తే డిస్టర్బ్, 6:30కి లేస్తే డిస్టర్బ్ అవుతుంది అన్నట్టు రాశారా అనుకున్నారు? నేను నేను లెగుస్తున్నాను. ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్. ఇదివరకు నాకు ఇది కష్టమైంది. 7కి పెట్టుకున్నాను కదా, లెగుస్తున్నానని రాసా నేను. సో ఈ ఓకే. రోజు నేను 6:30కి లేచాను. ఎక్కడ ఏది కరెక్ట్ చేసుకోవాలనేది నాకు అర్థం అవ్వలే. అంటే నేను ఏమన్నా హార్ట్ఫుల్ గా రాయలేదా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పారు కదా, గులాబ్ అంటే జామున్. మీరు లేవలేకపోయినందుకు అలా అనుకుంటున్నారా? నేను రాసింది ఇది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం వాట్ ఐ హావ్, అంటే యాపిల్ తో బ్యాలెన్స్ చేయాలి కదా. నేను రాసింది ఇది కదా, నేను మళ్ళీ ఇదే ఆస్వాదించాలి కదా 6:30కి. కానీ 7:30కి ఎందుకు లేచాను? నేను ఎప్పుడు అలారం పెట్టను, బికాస్ పిల్లలు వేకప్ ఓకే. షెడ్యూల్ కదా అని. సో అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. కానీ నేను ఓకే. ఎందుకు అలా, ఏం జరిగింది, మార్పు ఏంటి అని. ఓకే. డిపెండ్స్ అపాన్, అంటే మీరు ఏమన్నా ఆలోచిస్తూ పడుకున్నారా, ప్రాక్టీస్ చేస్తున్నారా, రాక్ ప్రాక్టీస్?
అండ్ మీరు నైట్ టైమింగ్స్ ఎంతసేపటికి అంటే ఎంత ఎర్లీగా పడుకున్నారు అవి చెక్ చేసుకోండి. అంటే పొద్దున్నే ఎఫర్ట్లెస్ గా లేవాలంటే రాత్రి ఎప్పుడు పడుకోవాలో చూసుకోండి. మేము అది ఉమ్, చాలా స్ట్రిక్ట్ గా ఉంటాం అందుకనే. ఎందుకంటే లేట్ అయిన తర్వాత తెలియకుండా మన మీద మనకి జాలి ఉంటుంది. ఆ, రాత్రి ఇంతసేపు ఉన్నా కదా, ఇంకొక అరగంట పడుకోవాలి, నా బాడీ అది రిజర్వ్ చేస్తుందని అనుకుంటాం. సో ఆ యాటిట్యూడ్ నుంచి కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడన్నా పొరపాటున, అంటే మనం రోజు ఒక వేళ వెళ్తున్నాం, ఎప్పుడన్నా పొరపాటున మన మూలాన మనం ఏదన్నా తప్పు చేసామని అనిపించింది అనుకోండి, అంటే లేట్ లేవటము, ఏదో ఇంపార్టెంట్ విషయం, ప్లీజ్ ఫర్గివ్ యువర్ సెల్ఫ్ అండ్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేసేయండి. చేసేటప్పుడు నెగిటివ్స్ ని తీసుకుని రాయాల్సిన అవసరం లా. నేను ఇది చేస్తున్నాను బాగుంది, ఇంతకుముందు ఇలా చేయలేదు అందుకనే ఇలా ఉంది, అది కూడా వద్దు. అసలు రాయొద్దు, నెగిటివ్ రాయొద్దు బుక్ లో ఎప్పుడు కూడా. పాజిటివే రాసుకోండి. ఓకేనండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తారా మీరు ఏమన్నా అంటే అంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఇలా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేస్తున్నాం గురించి రాస్తున్నారు కదా. ఐఎమ్ ట్రూలీ అవును గ్రేట్ఫుల్ ఫర్ గెటింగ్ అప్ ఎట్ 5:30. మీరు ఎప్పుడు లేస్తున్నారు మామూలుగా? 6:30. 6:30. మీరు ఇప్పుడు క్లాసెస్ కి త్వరగా లేస్తున్నట్టున్నారు కదా. అంటే నేను సిఎస్టీలో ఉంటానండి, వేరే టైం, నేను యుఎస్ నుంచి అటెండ్ అవుతున్నాను. ఓకే. సరే, సో ఇప్పుడు 6:30, గెటింగ్ అప్ ఎట్ 6:30 అని చెప్పి మీరు రీజన్ రాసుకోండి. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఏంటి, లేవటం వలన ఏంటి ఉపయోగం రాసుకోండి, సరిపోతుంది. ఓకే. ఆ మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళొద్దు. మేము ఇదివరకు 7:30కి అంటే ఇంకా లేట్ గా లేసేదాన్ని, దాని మూలాన డే అంతా పాడై అసలు అంటే తెలియకుండా మనం మన వర్డ్స్ తో వాటిని మళ్ళీ అట్రాక్ట్ చేసుకుంటున్నాం. ఓకే. ఓకేనా? ఓకే. అది అంటే మనం లోపల అవి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాయి కదా కొన్ని ప్యాటర్న్స్, వాటిని బ్రేక్ చేసే ప్రయత్నం కాబట్టి మనం ఓకే. నెగిటివిటీ వైపు అసలు వెళ్ళొద్దు. అంటే దీని మూలాన ఇవి నష్టాలు జరిగాయి అని రాసుకోకుండా మంచి పని మూలాన ఎన్ని లాభాలు జరిగాయో రాసుకుంటున్నాం ఇక్కడ మనం. అవును. అవును. వెనక్కి వెళ్ళి నష్టం ఏం జరిగింది అనేది రాయొద్దులేండి, అవసరం లేదు, అది అసలు బుక్ లో పెట్టద్దు. ఓకే. అంటే ఈ పర్టికులర్ ప్రాక్టీస్ కి ఇది ఇలానే చేస్తాం. అంటే మనం ఓన్లీ రాసిన, ఆలోచించిన అన్ని కూడా పాజిటివ్ నే రాస్తాం అండ్ ఆలోచిస్తాం. అంటే నైట్ పనుకునే ముందు మళ్ళీ ఒకసారి బుక్కుల్లో రాసినవి చదవాలా మ్యామ్? రాత్రి పడుకునేటప్పుడు ఏం చదవాల్సిన అవసరం లేదండి. రాత్రి మీరు మామూలుగా రాక్ ప్రాక్టీస్ చేస్తారు కదా, ఎలాగో ఈ రోజు జరిగిన మంచి విషయాల మీద. అంటే అవి రాత్రి పడుకునే ముందు ఒకసారి చూసుకోవాలన్నా రాసినవి? అలా కూడా ఏం అవసరం లేదు. మీరు మార్నింగ్ చేసేదే enough. మీరు పొద్దున్న ఏం చేస్తారో అది ఆల్రెడీ మీకు రోజు మొత్తం పనిచేస్తా ఉంటుంది దాని ఎఫెక్ట్. అండ్ మీరు రాత్రి ఏం చేస్తారు, మార్నింగ్ అంతా మీ లైఫ్ లో జరిగిన వాటిని గుర్తు తెచ్చుకుని మంచి విషయాల్ని, అతి మంచి విషయం అంటే ద బెస్ట్ అనే దాన్ని పట్టుకుని దానికి థ్యాంక్ యూ చెప్పుకుని పడుకుంటారు. సో ఆటోమేటిక్ గా మీ మార్నింగ్ డే అంతా కూడా బాగుంది అనే ఫీలింగ్ తో నిద్రపోతారు. సో నెక్స్ట్ కి మిమ్మల్ని మీరు మెంటల్ గా రెడీ చేసుకుంటారు బాగుంది అని. సో కొన్ని డేస్ చేయగా చేయగా ఏమవుద్దంటే అసలు నెగిటివిటీ అనేది జీరో అయిపోద్ది. మీకు ఒక రకమైన ప్రశాంతత మొదలవుద్ది, హ్యాపీనెస్ ఇంక్రీజ్ అవుతుంది, మీరు బాగా లైఫ్ ని ఆస్వాదించడం మొదలవుతుంది. అండ్ మనం తెలియకుండా క్యారేజ్, చాలా బ్యాగేజ్ మోసేస్తూ ఉంటాం, వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు, ఆ నెగిటివిటీ, ఈ బరువులన్నీ దిగిపోతాయి నెమ్మదిగా. యూ ఫీల్ లైట్, చాలా ఫెదర్ లాంటి ఆ లైట్ ఫీలింగ్ వస్తుంది అనమాట. హాయిగా అనిపిస్తుంది, మనం ఏమీ మొయ్యాల్సిన అవసరం లేదు అనే విషయం కూడా రియలైజ్ అవుతుంది అనమాట. సో టైం 6:38 అండి. ఎవరన్నా ప్రాక్టీస్ కంప్లీట్ కాకపోతే కంటిన్యూ చేయండి. 5 కంప్లీట్ చేసేసి అన్ని ముగ్గురిది అయిపోయిన తర్వాత ఈ రోజు ఏదో ఒక 3 సందర్భాల్లో వాళ్ళని ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకుని, వీలైతే ఫోటో ఉంటే ఫోటో చూడండి, మొబైల్లో అయినా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉన్నా, లేదంటే మీ దగ్గర ఇంకే విధంగా ఉన్నా కూడా వాళ్ళ ఫేసెస్ చూసి ఒక్కసారి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుని మంచి ఫీలింగ్ తో ఈ రోజు ప్రాక్టీస్ ని క్లోజ్ చేయండి. 10 బెస్ట్ థింగ్స్ కంప్లీట్ చేసేసి ఉంటే ఇక్కడ సరే సరే, రాయకపోతే విడిగా 10 మంచి విషయాలు ప్రతిరోజు రాయాలి కాబట్టి అవి రాయండి. అండ్ నైట్ మళ్ళీ పడుకునేటప్పుడు కూడా రాక్ ప్రాక్టీస్ ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోతుంది. చాలా చాలా ఎక్సలెంట్ ప్రాక్టీస్ అది. 10 మంచి విషయాలు అని మనం మార్నింగ్ ఎలా చేస్తున్నామో రాత్రి అన్ని గుర్తు తెచ్చుకోవడం, ఈ డే మొత్తం ఎలా జరిగింది, మంచి విషయాలు ఏంటి అని ఎత్తుక్కుని ఎత్తుక్కుని గుర్తు తెచ్చుకుని ఒకసారి వాటిల్లో నుంచి ఒక మంచి విషయానికి థ్యాంక్ యూ చెప్పుకోండి. మీరు ఎవరిని నమ్ముతున్నారో ఆ దైవానికో ఎవరు, వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పేసుకొని లాస్ట్ గా పెట్టుకోండి. అది ఇంకా ఇది అయిన తర్వాత నిద్రపోవాలి. సో అలా పెట్టుకుని చేసుకుని నిద్రపోవాలి, సరిపోతుంది. థ్యాంక్ యూ. ప్రాక్టీస్ గురించి నిన్న చెప్పిన ఇది వీడియో రూపంలో వస్తుంది. అదంతా మీకు యూ కెన్ సీ ద ఎస్టర్డేస్ క్లాస్ ఎవరైతే మిస్ అయ్యింది. ప్రాక్టీస్ ఒకసారి మళ్ళీ చెప్పమని. ప్రాక్టీస్ ఇదే, సింపుల్ గా జస్ట్ గుర్తు తెచ్చుకుంటారు. ఈ రోజు మంచి విషయాలు ఏం జరిగాయి గుర్తు తెచ్చుకోండి రాత్రికి. ఆ మంచి విషయాల నుంచి ఒక మంచి విషయానికి థ్యాంక్ యూ చెప్పుకుంటాం.
స్టోన్ ఏదైనా పర్వాలేదు, ఏది మీ చేతిలో కంఫర్టబుల్ గా మీరు ఇలా ఇప్పుడు క్లోజ్ చేసినప్పుడు మీకు కంఫర్టబుల్ గా ఉండే సైజ్ లో ఉన్న ఒక చిన్న రాయిని పెట్టుకొని చేయండి సరే. అంతే అండి. అయినా ఇంకా క్లాస్ కంప్లీట్ గా వినాలి అని అనిపిస్తే రేపు మన రికార్డెడ్ సెషన్స్ పెడుతున్నారు కదండి, వాటిలోకి వెళ్ళి ఒకసారి చూస్తాం. థ్యాంక్ యూ. మేడం ఎక్కడ పెడుతున్నారండి రికార్డింగ్ సెషన్స్? అంటే గ్రూప్ లో గ్రూప్ లో ఉంటాయండి, శ్రీ గురుకుల్ గ్రూప్ లో ఉంటున్నాయి. ఓకే. లింక్ యా, ఫ్రీ గురుకుల్ యాప్ లో, ఫ్రీ గురుకుల్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఛానల్ ఫ్రీ మ్యామ్. గురుకుల్ టాక్స్ అనే వాటిల్లో ఇందాక ప్లే స్టోన్ లిస్ట్ లో ఉన్నాయి. స్టోన్ గురించి చెప్పారు కదా, నేను మిస్ అయినా మ్యామ్, మళ్ళీ చెప్పరా యూట్యూబ్ ఒకసారి? ఛానల్ ఫ్రీ గురుకుల్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పి కింద ఇస్తున్నారు చూడండి సురేందర్ గారు మెసేజెస్ లో. దానిలో వెళ్ళి ఒకసారి మిస్ అయిన క్లాసెస్ చూడండి. ఇంకా ఫ్రెష్ క్లాసెస్ పెట్టలేదు, ఇంకా 2 days అంటే బ్యాక్ 2 days క్లాసెస్ పెట్టలేదు. మనం ఎక్కువ మెడిటేషన్ అంటే ఇది ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి పెట్టినట్టుంది, పెడతారు కాబట్టి వాళ్ళు అదే అడుగుతున్నారు. అసలు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, మన కోచ్ ఎన్ఎల్పి నరేంద్ర సార్ గారు 14 days ప్రోగ్రామ్ ఉంది. 4 days ఆఫ్లైన్ సెషన్ అండ్ 10 days ఎన్ఎల్పి, లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మెడిటేషన్స్, వీటిపైన 10 days ప్రోగ్రామ్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను వాటి యొక్క వివరాలు చెప్తాను. ఎక్సలెంట్ క్లాస్ ఉంటాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నంబర్ కు మెసేజ్ పెడితే నేను వాటి యొక్క డీటెయిల్స్ పంపిస్తాను. సార్ మీ పేరేం పేరు, మీ నెంబర్ ఎక్కడ ఉంటది? నవీన్ రెడ్డి, దీంట్లో చూడండి ఉంటుంది, ఏది మీరు దీంట్లో ఉంది, నా పేరు నంబర్ తో సహా ఉంటుంది. పార్టిసిపేట్ లో చూడండి, నా నంబర్ తో సహా ఉంటుంది. ఎక్సలెంట్ క్లాసెస్. మేడం గారు కూడా తెలుసు, మేడం గారు కూడా ఒక స్టూడెంటే. చూడండి, అంటే తక్కువ టైంలో ఎక్కువ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీలో ఉన్న హీలింగ్స్ మొత్తం పోతాయి. మెడిటేషన్స్, ఆఫ్లైన్ సెషన్ సార్ అంటే చాలా ఇంటర్నేషనల్ కోర్స్ దగ్గర ప్రాక్టీస్ చేశారు. దాదాపు సార్ 70-80 లక్షలు ఖర్చు పెట్టి చేశారు. తెలుగులో అత్యద్భుతంగా చెప్తున్న వ్యక్తి నా దృష్టిలో వారు ఒక్కరే అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. నా నంబర్ 9440243777. పేరు సార్? నవీన్ రెడ్డి. 9440243777. థ్యాంక్ యూ. సృజన గారు చెప్పండి, బి శ్రీధర్ గారు చెప్పండి. మేడం అది గ్రాటిట్యూడ్ జరిగిన వాటికి రాసుకుంటున్నాం కదా, మనం అట్రాక్ట్ చేయాలనుకున్న వాటికి ఎలా గ్రాటిట్యూడ్ రాసుకుంటే అవుతాయి, అది కూడా ఒకసారి చెప్పరా అది మేడం? మనకి నెక్స్ట్ వీక్ వస్తుందండి ప్రాక్టీస్ లో. ప్రస్తుతం ఈ వీక్ అంతా మన ఫోకస్ పాస్ట్, మన ఆల్రెడీ మన దగ్గర ఉన్నవి పాస్ట్ అండ్ ప్రెసెంట్ వాటి మీద రాయాలి. ముందు మీరు ఎప్పుడైతే అది సెట్ చేసుకోగలుగుతారో, మైండ్ లో ఉన్న వాటికి థ్యాంక్ యూ చెప్పుకోగలుగుతారో, మనస్ఫూర్తిగా గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతారో, అప్పుడు మనకు కావాల్సిన అట్రాక్ట్ చేసుకోవడం చాలా ఈజీ. అప్పుడు మనం అది ఎలా అనేది ఆ ప్రాక్టీస్ మళ్ళీ చేద్దాం. ఓకే మేడం. మ్యామ్, స్టోన్ తీసుకొని పెట్టుకోమన్నారు కదా, నైట్ పనుకునేటప్పుడు అది ఏం చేయాలి మ్యామ్? మిస్ అయినాను ఇందాక చెప్పాను స్టోన్, మ్యామ్, తీసుకోమని. అవును అది అవునండి. స్టోన్ మీరు చేతిలో పెట్టుకుని ప్రాక్టీస్ చేయండి. అంటే ఈ రోజు మంచి విషయాలు గుర్తు తెచ్చుకోండి. గుర్తు తెచ్చుకున్న మంచి విషయాలకి థ్యాంక్ యూ చెప్పుకుని, దానిలో అతి మంచి విషయం అంటే ఇప్పుడు మీరు ఒక 20 గుర్తొచ్చాయి అనుకో, పొద్దున్న నుంచి మీరు మంచివన్నీ, లేదంటే ఒక 10 గుర్తొచ్చాయి అనుకుందాం, ఆ 10లో నుంచి ఒకదానికి థ్యాంక్ యూ చెప్పుకోండి. ఇది చాలా బాగా జరిగింది ఈ రోజు అనిపిస్తుంది కదా, ఆ చాలా చాలా బాగా జరిగింది అనిపించిన విషయానికి థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ. గుర్తు తెచ్చుకోవడం అన్ని గుర్తు తెచ్చుకుంటాం, ఒక దాని విషయం, ఎదురు thank you. నేను నిన్న నైట్ స్టోన్ దగ్గర పెట్టుకున్నాను. మా పిల్లలంతా ఎందుకమ్మా అది, దాంతో ఏం చేస్తావు, ఎందుకు దాన్ని తీసుకొచ్చుకున్నావు అని అందరు నవ్వేస్తున్నా. లేదు అవును, నాన్న, పిల్లలతో కూడా చేయొచ్చండి వీలైతే, సరదాగా మీరు చేస్తుంటే వాళ్ళు చేస్తారు. అదే మ్యామ్. కాకపోతే ఒకటి మ్యామ్, నా లైఫ్ లో స్వీట్ మెమొరీ అనేది ఏది లేదు. నిజంగా రియల్లీ 25 years నాకు మొత్తం నెగిటివే కానీ పాజిటివ్ అనేది చాలా చాలా వెతికినా కనిపించదు మ్యామ్. మరి మీ పిల్లలు? మా పిల్లలు ఓకే, కాకపోతే లైఫ్ లో మా పిల్లలే ఇంకా తర్వాత ఏ క్వశ్చన్ అనేది ఆన్సర్ లేదు. అవి అవే రాసుకోండి, అవి రాసుకోండి, మిగతావన్నీ ఇంక్రీజ్ అవుతాయి. ఓకేనండి, అదే వాటి మీద మేడం ఫోకస్ ఇప్పుడు పెట్టండి. మేడం ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, మీకు నోరు ఉంది కదా, ఒకసారి ఎడ్డోళ్ళని చూడండి, అది పాజిటివే కదా. మీరు ఈ క్లాస్కి వచ్చారు, చాలా అది పాజిటివ్స్ పాజిటివే కదా. ఉంటాయి. నిన్న చెప్పారు కదా, అదే సార్ చెప్పారు కదా నిన్న, మీరు
అది ఏ లైఫ్ లో అది గుడ్ అనుకుంటున్నారా బ్యాడ్ అనుకుంటున్నారా అని క్వశ్చన్ వేశారు కదా నిన్న సారు. అవును, మీకు అది శరీర అవయాలు మొత్తం బాగానే ఉన్నాయి కదా, అది పాజిటివే కదా. ఆ విధంగా కాదు, మెల్ల చిన్న జీరో నుంచి కాదు, రండి, మొత్తం కొన్ని ప్రపంచాన్ని ఉంటాయి. చూడకండి. చెప్పండి అవి సార్, చూసుకుంటూ చెప్పండి. వస్తే ఫిల్టర్ అవుతాయి. ఫస్ట్ మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఉంటే ఫిల్టర్ అవుతూ ఉంటాయి మెల్లమెల్లగా. అది కానీ నాకేది లేదు అంటే మీరు ఉన్నారు కదా, మీరు జీవించి ఉన్నారు కదా. కొన్ని గోల్స్ ఒకసారి ఉంటాయి కదా చూసుకోండి. లైఫ్ లో. ఫస్ట్ మీది మీరు చూసుకున్న తర్వాత గోల్ సంగతి చూడండి. నాకు ఇవి ఉన్నాయి కాబట్టి వాటితో కృతజ్ఞత భావం ఉన్నప్పుడు మాత్రమే గోల్స్. సెకండ్ లెవెల్. థ్యాంక్ యూ. 46 సార్, ఇప్పుడు 46 years లో ఏది కూడా కనిపించలేదు అని అంటే కొంచెం మనం మాట్లాడదాం. విజయ్ గారు, మీరు ప్రాక్టీస్ చేయండి. ఒక్కొక్కసారి చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మీరు ఆ, ఒక నెల రోజులు ఏమి మాట్లాడకుండా చెప్పింది చెప్పినట్లు చేస్తూ ఉండండి. ఆ తర్వాత కూడా మీకు ఇదే ఫీలింగ్ ఉంటే అప్పుడు మనం మాట్లాడదాం. ఓకే సార్, అదే సార్. రైట్. ఫోకస్ వాటి మీద పెట్టండి మళ్ళీ. అంటే ఇప్పుడు మనం ఇంత కష్టపడి రాసుకున్నాం కదా, మళ్ళీ నెగిటివ్ బయటకి మళ్ళొద్దు. రేపు రాసుకోవాలంటే మీకు 10 రావాలి మళ్ళీ. కాబట్టి ఆ ఎతికే పనిలో ఉందాం. వెతకండి, ఓకే చాలా 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 వెతకండి. క్లాస్ మనకి 20 minutes కదా టైం ఇస్తుంది. సో మరి 20 అవును. minutes లో మీకు ఫాస్ట్ ఫాస్ట్ గా గుర్తు రావాలంటే సో ఈ రోజు కూడా కొంచెం ఆలోచించుకుందాం. ఓకేనండి. నిన్న ఉదయం నుంచి నైట్ వరకు ఆలోచన చేసినా మ్యామ్, కానీ ఒకటి ఒకటి కూడా నాకు రాలేదు. ఓకే. అంటే ఇప్పటి నుంచి జరిగేవి పాజిటివ్ గా తీసుకోండి. అయిపోయింది వదిలేసేయండి. అప్పుడు మీకు పాజిటివ్ గానే అనిపిస్తుంది వరల్డ్ అంతా. ఆలోచన చేస్తున్నా మ్యామ్, నిన్నటి నుంచి స్టార్ట్ చేసిన వెతకాలి రాయాలి ఒకటైనా కంపల్సరీ అని. అంటే మీరు ఈ క్లాస్ లో జాయిన్ అయ్యారు, మా అందరితో షేర్ చేసుకుంటున్నారు, అలా పాజిటివ్ గా ఆ, రాయండి, సరిపోతుంది. ఇది మాత్రం పాజిటివ్, చాలా హ్యాపీ మ్యామ్ నిజంగా. అంటే మీ సెషన్ లో నేను జాయిన్ అయినందుకు కూడా చాలా హ్యాపీ. కొన్ని కొన్ని విషయాలు చాలా తెలుస్తాయి. అచ్చా, కానీ కూడా రాసుకోవచ్చు, రీజన్ ఒక్కటి సరిపోతుంది. ఇది కూడా చాలు కదా. ఇది ఆ, రాసుకోండి. రేపు సార్. హెల్త్ గురించి ప్రాక్టీస్ చేస్తాం. రేపు మీరు వద్దన్న బోల్డ్ అని వస్తాయి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ ఓకే. మ్యామ్. కాకపోతే 5కి లేస్తా మ్యామ్, భగవద్గీత క్లాస్ ఉంటుంది పాపకి, అప్పుడు లేస్తాను. డైలీ కూడా 5కి లేస్తా, పాపని లేపి మీ నేను పాప లేస్తా. ఎంతండి, వయసు ఎంత? 10 years మ్యామ్. 10 years కి భగవద్గీత నేర్చుకుంటుందా పాప? నేర్చుకుంటుంది. మరి ఎంత అదృష్టం అండి అది. ఎవరు కూర్చోబెట్టగలరు 10 ఏళ్ల పిల్లని? ఆ, నాకు 5 మంది అమ్మాయిలు మ్యామ్. అంటే ఆ, 5 లక్ష్మీదేవులు. వెరీ నైస్. ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, ఇంకా 4 ఉన్నారు. కానీ చదువులో అందరూ ఫస్టే ఉన్నారు మ్యామ్. వాళ్ళ గురించి నాకేమీ బెంగ లేదు. ఈ లెక్కన మీరు ఆడపిల్ల పుస్తకమే రాయొచ్చు ఒక రోజు కూర్చుని. మీరే చెప్తున్నారు కదా మేడం, పాజిటివిటీ, ఎన్ని 5 మంది ఉన్నారు, మంచిగా ఉన్నారు, అయిపోయి అక్కడే బుక్ నిండిపోతుంది మీకు. ఇంకా ఎన్ని అదే ఇంకా పాజిటివ్స్ నా పెట్టుకొని పిల్లలే ఏం నా లైఫ్. లేదంటున్నారు మీరు. నా నా పిల్లలే నా లైఫ్. కాకపోతే నా నా లైఫ్ లో అంటే మా వైఫ్ హస్బెండ్ దాంట్లో లేదు అని ఒక్కటే చెప్తున్నాను. అది అది కూడా జీవితంలో ఒక యాంగిల్ మీరు చెప్పేది. ఇంకా చాలా ఉన్నాయి. అండ్ అందరికి ఒకళ్ళు ఇద్దరే ఉంటున్నారు పిల్లలు, లేదా ముగ్గురు. మీరు 5గురు అంటున్నారు. ఎన్ని మెమరీస్ ఉంటాయి కదా, వాటి మీద ఆ, ఫోకస్ పెట్టండి. అవి తర్వాత మీరు అన్ని కూడా ఇంప్రూవ్ అవుతాయి నెమ్మదిగా. ఓకేనండి. మీరు ఫస్ట్ ఆ, అయితే బాగున్న వాటి మీద ఫోకస్ పెట్టండి. మీరు అవునన్నా కాదన్నా రోజు మొత్తం ఈ 5గురు ఆడపిల్లలతో ఎప్పుడు మనసు నిండిపోద్ది కదా మంచి విషయాలతో. మీరు వాళ్ళకి ఇచ్చిన ప్రేమ గాని, వాళ్ళు మీకు తిరిగి ఇచ్చే ప్రేమ గాని, అది అది చాలా ఎక్కువ, చాలా అదృష్టం అది. ఆ, పిల్లలు మాత్రం చెప్పేది ఎలా చెప్తే అది వింటారు. అది మంచి, అది చెడు, అది కాదు ఇది అని చెప్తే మాత్రం కంపల్సరీ వింటారు. అది వెరీ నాకు నైస్. దేవుడిచ్చిన వరం మామ్. అది అది నేను అవును. ఎక్కువ ఫీల్ అవుతుంటాను, చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే కాకపోతే దేవుడు వరాలు ఇచ్చాడు. ఏంటంటే హ్యాపీనెస్ అనేది ఎలా అనేది నా మైండ్ లోకి రాకుంది. ఒకసారి మీతో మాట్లాడితే అది వస్తుందని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను. ఆ, మనం చేద్దాం. మీరు అది ఇప్పుడు రావడం మొదలవుతుంది, చేద్దాం. మాట్లాడారు. అవును. అదే సార్, అది రావడం లేదు. ఆలోచన చేస్తున్నా. నిన్న కూడా అనుకున్న, పిల్లలు ఉన్నారు కదా, హ్యాపీనెస్ ఉంటుంది కదా, వాళ్ళ గురించి రాసుకోవచ్చు కదా అనుకున్నా. కాకపోతే నాకు సాటిస్ఫాక్షన్ కాలేదు. ఒకసారి మీతోన మాట్లాడాలి, మాట్లాడిన తర్వాతనే అది వచ్చేస్తుంది అని చెప్పేసి నేను ఈరోజు మీతో మీ ముందుకు వచ్చాను సార్. ఓకే, మీ విష్ గ్రాంటెడ్ వచ్చేసింది. అయితే రేపటి నుంచి ప్రత్యూష గారు చెప్పండి. ప్రత్యూష గారు చెప్పండి.
మేడం యాక్చువల్లీ నేను లాస్ట్ మంతే క్లాస్లో జాయిన్ అయ్యాను. మీరు టు డూ లిస్ట్ కూడా రాయమంటారు కదా. ఈ మంత్ అవును. నేను సమ్మర్ వెకేషన్ కి మమ్మీ వాళ్ళ దగ్గరకు వచ్చాను. అంటే ఏ పని ఓ. చేయనీయట్లేదు, ఓన్లీ ఎంజాయింగ్ అవుతోంది. మరి ఈ మంత్ కాదు స్కిప్ చేయొచ్చా? అసలు ఏమీ చేయట్లేదు, నేను ఓన్లీ ఏం పిల్లలతో పర్వాలేదండి. అంటే ఆడుకుంటున్నా, టీవీ ఈ చూస్తున్నా. టు డూ లిస్ట్ అనేది ఒక ప్రాక్టీస్ అది. ఒక్క నిమిషం. టు డూ లిస్ట్ లో అంటే టు డూ లిస్ట్ అనేది మీరు ఎంజాయ్మెంట్ టు డూ లిస్ట్ లో ఎందుకు లేదు? ఓహో, అది అసలు కూడా మన రాయాలి. లైఫ్ ఓకే పర్పస్ ఏంటి? ఓకే టు ఓకే డూ సార్, లిస్ట్ అంటే అర్థమైంది. మనం ఏంటి, ఓకే మనకి కష్టమైన పనులే రాసుకోవాలి అని ఎవరు చెప్పారు మీకు? అంటే జనరల్ గా నేను ఏం చేస్తానంటే, మీరు టు డూ లిస్ట్ రాయమన్నప్పటి నుంచి ఐ అండర్స్టాండ్. ఓకే ఇవాళ ఈ టాస్క్స్ ఉన్నాయి ఇంట్లో చేయాల్సినవి, ఒక పిల్లల్ని దింపాలి, అలా రాస్తాం కదా. ఇప్పుడు ఇక్కడ ఏం లేవనిపించింది, కానీ ఓకే అవి కూడా రాయొచ్చు. అల్టిమేట్ గా లైఫ్ ని లీడ్ చేయడం ఎలా అంటే టు డూ లిస్ట్ లో అసలు ఏమీ లేకపోవడం. సో ఓకే, యు ఆర్ ఎంజాయింగ్ దట్ ఫేజ్, యూ షుడ్ బి వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రియల్లీ, అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ జస్ట్ ఫర్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్. మన మైండ్ లో అంటే టు డూ లిస్ట్ మన మైండ్ లో కానీ ఏమీ లేకపోతే మనం దీని మీద పెట్టడం, పేపర్ మీద పెట్టవలసిన అవసరం లేకపోతే, మనం దేని గురించి ఆలోచించలేకపోతే, ఇఫ్ యు ఆర్ గోయింగ్ విత్ ద ఫ్లో అండ్ ఎంజాయింగ్ ద లైఫ్, దట్ ఈస్ యాక్చువల్లీ ద పర్పస్ ఆఫ్ లైఫ్. ఎస్ సార్. ఎంజాయింగ్ ఎవ్రీ మూమెంట్ ఈ రోజు నుంచి మీరు అక్కడ ఉన్నారు. ఈ మంత్ మొత్తం నాకు అదే జరుగుతుంది. వెరీ నైస్. సో యు ఆర్ ద రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ అండ్ ద లక్కీయెస్ట్, లక్కీ ఫ్యూ who do not have to bother about anything. చక్కగా లైఫ్ అనేది యూ హ్యావ్ టు గ్రో విత్ ద ఫ్లో, యూ హ్యావ్ టు ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. థ్యాంక్ యూ. ఈ క్లాసే పెద్ద హ్యాపీనెస్ అనుకుంటారు. ఈ క్లాసే పెద్ద హ్యాపీనెస్, అన్నిటికన్నా పెద్ద హ్యాపీనెస్ ఈ క్లాస్ వినడం. మ్యామ్ మూవీ చెప్పారు కదా, ద సీక్రెట్ అండ్ డేర్ టు డ్రీమ్, అదేనా మూవీ? స్టోన్ గురించి. సీక్రెట్ మూవీ బై రొండా బర్నే అండి, చూడండి ఒకసారి. అది బాగుంది. మేబీ అది యూట్యూబ్ లో ఉంది, నెట్ఫ్లిక్స్ లో కూడా ఉన్నట్టుంది. ద సీక్రెట్ ఇది డాక్యుమెంటరీ, 1 hour నుంచి 1.5 hours. ఓకే, ద సీక్రెట్ రాండా బర్నియాస్ మేడం. బై రొండే బర్నే. ఆయన మీకు అది ఒకసారి దీనిలో పెడతాం లేదు, చూద్దురు ఛానల్ ఇదే గ్రూప్ లో పెడదాం ఒకసారి దాన్ని. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. రైట్ చార్వి అండ్ ఫాస్ట్ క్లాసెస్ లో ఉన్న వాళ్ళు టు డూ లిస్ట్ రాసుకుంటున్న వాళ్ళు కంటిన్యూ చేయండి. ఒకవేళ ఇప్పుడే ఫ్రెష్ బ్యాచ్ అయితే కనుక మనకి నెక్స్ట్ వీక్ టు డూ లిస్ట్ అనేది కూడా ఒక ప్రాక్టీస్ అది. దాన్ని కూడా మళ్ళీ మనం చెప్తాం ఎలాగో, దాంట్లో నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. లేదంటే రాసేవాళ్ళు ఆపద్దు, రాసుకోండి. మ్యామ్ ఇది బుక్ మ్యామ్, నేను పెట్టాను చూడండి. అవునండి, అదే దానినే మీరు డాక్యుమెంటరీగా చూస్తారు. మీరు చెప్తున్నప్పుడు నేను ఇది రీడ్ చేస్తున్నా మ్యామ్, చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది మ్యామ్. వండర్ఫుల్, గ్రేట్. అది మూవీ కూడా చూడండి అండి, బాగుంటుంది. మూవీ మ్యామ్ యూట్యూబ్ లో దొరికింది మ్యామ్, నెట్ఫ్లిక్స్ లో దొరకలేదు నాకు, అది కూడా చూసాను నేను. నెట్ఫ్లిక్స్ లో కదా, నెట్ఫ్లిక్స్ లో ఉందని గుర్తు. నేను కూడా ఒకసారి చూస్తా. చాలా నెట్ఫ్లిక్స్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా ఉంటాయి. యూట్యూబ్ లో ఉంది మ్యామ్. ఎక్కడ యూట్యూబ్ లో ఉంది. ఓకే, లింక్ పెట్టండి. అయితే మిగతా వాళ్ళు ఎవరైనా టైం ఉంటే చూస్తారో లింక్ పెట్టండి. ఓకే మ్యామ్. మ్యామ్ ఈ చార్వి గారు, నేను చాలా కంఫర్టబుల్ గా రాశాను. ఆ ఎక్కువ వచ్చేస్తా ఉన్నాయి కూడా. ఈ రోజు మార్నింగ్ ఎందుకో 3 members ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆల్రెడీ నేను మీతో మాట్లాడిన ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ వచ్చింది. నౌ ఐఎమ్ ఫీలింగ్ ఏదో కొంచెం హెవీనెస్ వస్తుంది మా హార్ట్ లో. ఐ డోంట్ నో వై ఇట్స్ హ్యాపెనింగ్. లైక్ ఫ్లో అంతగా రావట్లేదు, ఎక్కడో ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్, సమ్ స్ట్రక్. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ ఇట్. ఓకే, మీరు ఇవాళ ప్రాక్టీస్ రాశారండి మరి ముగ్గురు మీద? రాశాను మ్యామ్, కంప్లీట్ చేశాను. 10 బెస్ట్ కూడా రాస్తున్నాను. అయితే నేను మీ కన్ఫ్యూజన్ నాకు ఆన్సర్ దొరికింది. మీరు ముగ్గురుతో ఆపకుండా ఎంతమంది మీద రాయాలి అని అనుకున్నారో అంతమంది మీద రాయండి. ఓకే ఓకే సార్, ఓకే. బికాస్ మీరు
ముగ్గురిని సెలెక్ట్ చేసేటప్పుడు మీరు 4వ వాళ్ళకో 5వ వాళ్ళకో అన్యాయం చేశాను అని మీ ఫీలింగ్ ఉంది కాబట్టి దట్ ఈస్ వై యు ఆర్ ఫీలింగ్ హెవీ. సో సో రైట్ అబౌట్ ద 4th 5th 6th till you feel light. ఓకే ఓకే మంత్ కూడా కంటిన్యూ చేయొచ్చు అండ్ మళ్ళీ అప్పుడు ఇంకో ముగ్గురిని తీసుకుంటాం. అది మేము చేయొచ్చు, లేదంటే మీరు ఇండివిజువల్ గా మీరు చేసినా కూడా ఇంకొక ముగ్గురిని తీసుకుని చేస్తారు మళ్ళీ చేసేటప్పుడు. సో అది అలా అనుకోవద్దు, అంటే మనం ముగ్గురిని పెట్టాం కాబట్టి ఇంట్లో 4 ఉన్నారు అనుకోండి, అది ఎలాగాని కష్టంగా అనిపిస్తుంది. బట్ ప్రాక్టీస్ గా ముగ్గురు, కానీ మీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే ఆ పని చేయండి. అండ్ మీరు రోజు చేసినా కూడా నష్టమేం లేదు. ఈ ప్రాక్టీసెస్ ని రిపీట్ చేయొచ్చు ఎంత కావాలంటే అంత లోతుకి. ఓకే ఓకే సార్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. చార్మి గారు చెప్పండి. హలో సార్, ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు కదా మార్నింగ్ లేవడానికి ఇన్స్పిరేషన్ ని. నేనే లైవ్ ఎగ్జాంపుల్ సార్. 3 months నుంచి క్లాసెస్ అటెండ్ అవుతున్నాను. 3 months 1 week అయింది. ఫస్ట్ 1 week నేను కొంచెం 5:45 6:15 అట్లా జాయిన్ అయ్యేదాన్ని. 3 months నుంచి మాత్రం 5:33కి జాయిన్ అవ్వాలన్నా 3 minutes మనకి క్లాస్ మిస్ అవుతుందన్న ఫీల్ తో వచ్చి 5 o'clockకే లేచి అంత ప్రిపేర్ అయిపోయి 5:30 కల్లా క్లాస్ లో కూర్చున్నాను సార్. మన మనసుకు నచ్చిన విషయం చేయాలంటే మనం కరెక్ట్ గా ఆ టైంకి లెగుస్తాం. నేను అదే చెప్దామని తనకి. గ్రేట్, సో నైస్, థ్యాంక్ యూ. బి అమోఘ్ గారు అండ్ ఏ రమ్య గారు 5:30కి లేచేదాన్ని. 5:30కి క్లాస్, 5:30 క్లాస్ ఉందని 5కే లేస్తాను సార్. వెరీ నైస్, వెరీ నైస్. యా మేడం, టు డూ లిస్ట్ రాసుకున్నాయి విజువలైజ్ చేయమన్నారు కదా, అది విజువలైజ్ చేద్దామంటే రావట్లేదు మేడం. ఇట్లా పిక్చర్ ఏం కనపడట్లేదు దానికి. సరే, నేను ఇప్పుడు ఒక చెప్తాను, పిక్చర్ కనపడుతుందో లేదో చూద్దాం. ఓకే మేడం. కుక్క, బ్లాక్ డాగ్. బ్లాక్ డాగ్ కనపడిందా? లేదు మేడం, నేను ట్రై చేశాను. బ్లాక్ అనగానే మరి బ్లాక్ కనపడకుండా ఎలా చెప్పగలుగుతున్నారు బ్లాక్ అని? అసలు ఏమీ కనపడట్లేదు, ప్లేన్ గా ఉండిపోతుంది. కళ్ళు మూసుకోండి అండి, కళ్ళు మూసుకోండి. మీరు అంటే కనపడడం అంటే మనకి ఫిజికల్ గా కాదు, మైండ్ లో కదా కనపడేది. మీరు బ్లాక్ డాగ్ అని అంటే బ్లాక్ డాగ్ ని నేను చెప్తా. సరే, డాగ్ ని వదిలేసేయండి. మీరు ఏనుగుని ఎప్పుడైనా చూసారా? ఎస్ సార్, చూసాను సార్. ఓకే, ఏనుగు ఏ కలర్ లో ఉంది? బ్లాక్ యాష్ కలర్ లో ఉంటది, కొన్ని రేర్. ఓకే, సో అదేం చేస్తుంది మీరు చూసినప్పుడు? స్టాండింగ్, నిల్చొని ఉంటుంది. సరే, ఇది మీరు ఊహించుకోగలుగుతున్నారు కదా. దిస్ ఈస్ ఆర్ నథింగ్ బట్ విజువలైజేషన్. అంటే అది చూసాం కాబట్టి, నిల్చొని ఉండడం చూసాం కాబట్టి చెప్తున్నాం అంతే. దాని పిక్చర్ కళ్ళు మూసుకొని విజువలైజ్ చేద్దామంటే రావట్లేదు పిక్చర్. చేయాలండి, ఇదే చేస్తారు మీరు. ఇప్పుడు మీరు టు డూ లిస్ట్ లో మీరు గార్డెనింగ్ గురించి ఏదైనా రాశారు అనుకుందాం, ఒక మొక్క పెంచారని పెంచుతున్నారు, లేదంటే నీళ్లు పోయాలి ఈ రోజు మర్చిపోకుండా అని రాసుకున్నారు అనుకోండి. ఆ నీళ్లు పోస్తున్నట్టు ఆ టాస్క్ కంప్లీట్ చేసినట్టు చూడటమే. అది మనం లోతుకి వెళ్ళే కొద్దిగా జరుగుతుంది. అదే కొంతమందికి తొందరగా వస్తుంది, కొంతమందికి తొందరగా రాదు. నో ప్రాబ్లం, మనం వెళ్ళిగా. ఇప్పుడు అవసరం లేదు అది మీకు, అది కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకూడదు. ఓకే, సరే, మనకి ఆల్రెడీ 7 అయిపోతుంది. సో వీ విల్ స్టాప్ ది క్లాస్ ఫర్ ద డే. I thank you very much, all of you. We all love you. జై శ్రీమన్నారాయణ సార్ అండ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, మేడం. హ్యావ్ అ గుడ్ డే. May all your wishes come true. We pray the Almighty. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా చాలా సంతోషంగా ఉండాలి, సంతృప్తికరంగా ఉండాలి, అందరూ వారిని ప్రేమించాలి, వీరందరినీ ప్రేమించగలగాలి, ఆ శక్తిని అందరికి ఇవ్వాలి అనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆల్ ద వెరీ బెస్ట్. నమస్తే. థ్యాంక్ యూ. విష్ ద సేమ్ హ్యాపెన్ టు యూ బోత్. థ్యాంక్ యూ సో మచ్.